విజయబాబు గారికి ఇది ఆఖరి రోజు అని ఏం చేయాలో అర్థం కాలే. కిందిది కిందికి ఇదేదో చేసేస్తా అని ఇప్పుడు నన్ను అడగమంటా ఉన్నాడు. తెలుగు ఎవరికి అర్థం కాదు అని 2 రోజులు అర్థమైంది, ఈరోజు అర్థం కాదు. ఓకే, ఎవరెవరికి తెలుగు వచ్చునో అందరూ చేయి పైకెత్తండి. విజయబాబు గారు నీకు ఒక్కడికే అర్థం కాదు. ఓకే, ఎక్కడ సౌండ్ అన్నా బేస్ తగ్గించు అన్న. నీకు వచ్చాను ఆయన వచ్చా నీకు అన్న బంద్ చేసినా వస్తూ ఉంది అది. ప్రైజ్ ద లార్డ్. గడిచిన 2 రోజులు దేవుని మహాకృపను బట్టి మీ అందరి ప్రార్థనల ద్వారా చక్కటి కూడికలు జరిగాయి. దైవ సేవకులు విజయబాబు గారు వారి సంఘ బిడ్డలంతా కూడా చేసిన ప్రార్థనలకి దేవుడు చక్కటి ప్రతిఫలాన్ని ప్రసాదించారు. చాలామంది దైవ సేవకులు కూడా వచ్చారు. వాళ్ళందరికీ యేసు నామములో నా హృదయపూర్వకమైన ధన్యవాదాలను చెల్లించుకుంటున్నాను. వారి ప్రార్థనలు కూడా ఎంతో ఉన్నాయి. ప్రైజ్ గాడ్. నేను అనుకుంటాను విజయబాబు గారికి డబ్బులు ఎక్కువ ఉన్నాయి. రోజుకో రకమైన చీరలు కట్టుకుంటా ఉన్నారు వాళ్ళకి. నాకు అర్థం కాదు, చచ్చిపోతా ఉంటాను. ఎన్ని డబ్బులు ఎక్కడివి రాబో అని. ఓకే ఇట్లా కూటాలు జరిగితే బాగుంటాయి, మీరు మేలు పొందుతారు. వెరీ గుడ్. ఇంకా అందరూ నిశ్శబ్దంగా ఉంది, దేవుని వాక్యాన్ని వినాలా. అమ్మ వాడిని కొడుకే కదా, బ్యాగ్లో సరుకులు ఏమున్నాయి వానికి ఇచ్చేసి వెనక్కి పంపించి, లేకపోతే నువ్వే వెళ్ళిపో. అట్లా వాడు కుదిరే రకం కాదులే. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ద్వితీయోపదేశకాండం 20వ అధ్యాయం 10వ వచనం నుండి కొన్ని వచనాలు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో 21వ అధ్యాయం 10వ వచనం నుండి కొన్ని వచనాలు. అన్న తగ్గించవా దేశంలో షార్ప్ ఏదో పెంచాలి. సౌండ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. 20వ అధ్యాయం 10 నుండి కొన్ని వచనాలు. ద్వితీయోపదేశకాండం 21వ అధ్యాయం 10 నుండి కొన్ని వచనాలు. యుద్ధము చేయుటకు నీవు నీ శత్రువులతో యుద్ధము చేయబోనప్పుడు ఆ మధ్యలో కూర్చోవాలి. నా తమ్ముడు లేడా ఈరోజు కోపడినట్టున్నాడు. ఓకే సరే. నీవు నీ శత్రువులతో యుద్ధము చేయబోనప్పుడు నీవు నీ శత్రువులతో యుద్ధము చేయబోనప్పుడు నీ దేవుడైన యెహోవా నీ చేతికి వారిని అప్పగించిన తర్వాత నీ దేవుడైన యెహోవా వారిని నీ చేతికి అప్పగించిన తర్వాత వారిని చెరపట్టి ఆ చెరపట్టబడిన వారిలో రూపవతి అయిన దానిని చూచి ఆమెను మోహించి ఆమెను పెళ్లి చేసుకున్న మనస్సయి నీ ఇంట ఆమెను చేర్చుకున్న తరువాత ఆమె
తల క్షౌరము చేయించుకొని ఆమె తల క్షౌరం చేయించుకొని గోళ్లను తీయించుకొని తన చెరపట్ట బట్టలు తీసివేసి తన చెరపట్టబడిన బట్టలు తీసివేసి నీ ఇంట నివసించి ఒక నెల దినమున తన తల్లిదండ్రులను గూర్చి ప్రలాపించాలి. చదువు. నీవు ఆమెను సెలవీయవలెను. ఆ తర్వాత నీవు ఆమె యొద్దకు పోయి ఆమెను పెళ్లి చేసుకొనవచ్చును. ఆమె నీకు భార్య అగును. 21:10 నుండి చదివారు. 20వ అధ్యాయము 10వ వచనం నుండి కూడా చదువుతాం. యుద్ధము చేయుటకు మీరొక పురము మీదికి సమీపించినప్పుడు సమాధానం నిమిత్తము రాయబారులను పంపాలి. సమాధానమని అది నీకు ఉత్తరమిచ్చి గుమ్మములను తెరచిన ఎడల దానిలో ఉన్న జనులందరూ నీకు పన్ను చెల్లించి నీకు దాసులగుదురు. అది మీతో సమాధాన పడక యుద్ధమే మంచిది అని ఎంచిన ఎడల దాని ముట్టడి వేయుడి. నీ దేవుడైన యెహోవా దాన్ని నీ చేతికి అప్పగించినప్పుడు దానిలో మగవారిని అందరినీ కత్తివాత హతము చేయాలి. అయితే స్త్రీలను, చిన్నవారిని, పశువులను, ఆ పురములో ఉన్నది యావత్తు దాని కొల్ల సొమ్మంతటిని నీవు తీసుకొనవచ్చును. నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన శత్రువుల కొల్ల సొమ్మును నీవు అనుభవించుదు. ఈ జనముల పురములు కాక నీకు బహు దూరముగా ఉండిన సమస్త పురములకు మాత్రమే ఇలాగున చేయాలి. నీ దేవుడైన యెహోవా స్వాస్థ్యముగా నీకు ఇచ్చుచున్న ఈ జనముల పురముల ఊపిరి గల దేనిని బ్రతక నీయకూడదు. వీరు అనగా హిత్తీయులు, అమోరీయులు, కనానీయులు, పెరిజీయులు, హివ్వీయులు, యెబూసీయులు తమ దేవతల విషయమై చేసిన సమస్త హేయ కృత్యము రీతిగా మీరు చేసి నీ దేవుడైన యెహోవాకు విరోధంగా పాపం చేయుటకు వారు మీకు నేర్పకుండానట్లు నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించిన ప్రకారముగా వారిని నిర్మూలన చేయాలి. ద్వితీయోపదేశ కాండము 20వ అధ్యాయము 10వ వచనం నుండి 18 వరకు చదివాను. ద్వితీయోపదేశ కాండము 21వ అధ్యాయము 10వ వచనం నుండి దాదాపు 13వ వచనం వరకు చదివాను. అది ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుండి బయలుదేరిన రోజులు. వారు బయలుదేరి వెళ్ళేటప్పుడు ఎన్నో పురముల మీద, పట్టణాల మీద, గ్రామాల మీద, దేశాల మీదుగా వారు ప్రయాణమైపోతూ వచ్చారు. ఆ రీతిగా వారు ప్రయాణం అయిపోయేటప్పుడు ఎందరో వారికి అడ్డంకులు చెప్పారు. మా దేశం మీద వెళ్ళదండి, మా పురము మీద వెళ్ళకండి, మా పట్టణాల మీద వెళ్ళదండి. ఈ విస్తారమైనటువంటి జనం, మిడతల దండు వలె ఉన్న ఈ జనం మా దేశం మీద ప్రయాణం అయిపోతే ఈ దేశంలో ఆహారం అంతా తినేస్తారు, ఈ దేశంలో ఉన్న నీళ్ళన్నీ త్రాగేస్తారు. మా దేశం కరువుతో ఉంటుంది, కరువుతో బాధపడతారు. శబ్దం ఏంటైనా బయట డోలు వాయిస్తున్నారు. రోడ్డు మీద రోడ్డు మీద ఆపేయమన్నా నేను చెప్పినాను. విశ్వాసంతో పోయి చెప్పినాయన. హల్లెలూయా. తమ్ముడా వదిలే వాళ్ళే నిన్ను డోలు వేయించేది. ఓకే, వారు ఆ రీతిగా ప్రయాణం అయిపోయేటప్పుడు చాలామంది వారిని మా దేశం మీద వెళ్ళద్దండి అని చెప్పారు, మా గ్రామం మీద వెళ్ళద్దండి అని చెప్పారు. ఆ పరిస్థితుల్లో వారు దేవునికి మొరపెట్టినప్పుడు మోషేతో ప్రభు చెప్పాడు, ఏమైనా తెలుసా,
ఏ దేశమైనా మీకు అభ్యంతరం చెప్తే ఆ దేశంతో మీరు యుద్ధం చేయాలి. యుద్ధం చేసి ఆ దేశంలో పురుషుల్ని చంపేసేయాలి. పురుషుల్ని చంపి స్త్రీలను పిల్లలను చెరపట్టి తీసుకువెళ్ళండి. ఆ దేశంలో ఉన్న కొలసమంతా కూడా మీరు తీసుకోండి అని చెప్పి ప్రభువు వారు మోషే ద్వారా వారికి సమాచారం తెలియజెప్పారు. ఆ పరిస్థితుల్లోనే బాలాకు అనేటటువంటి రాజు కూడా బిలాము అనే ప్రవక్తను తీసుకొచ్చి, ఈ ప్రజలు మా దేశం మీద వెళ్తున్నారు, మా దేశం కరువుతో నింపబడిపోతాయి. బిలాము, వీరిని కనుక నువ్వు శపిస్తే నీకెంత సొమ్మైనా ఇస్తాను, నీకు పేరు ప్రతిష్టలు వచ్చేటట్టు చేస్తానని చెప్పాడు. పాపం బిలాము ఆయన మాటలు విని వచ్చి ఇజ్రాయేలు ప్రజల్ని శపించారు. తెలుసు. అయితే శపిస్తే దేవుడు బిలాము నాలుకను తిప్పాడని వాక్యం సెలవిస్తాడు. ఆయన శపించడం మొదలుపెట్టినప్పుడు అది ఆశీర్వాదంగా మారిపోయారు. ఈ బాలాకు రాసి అంటున్నాడు, నిన్ను శపించమంటే ఆశీర్వదిస్తావు ఏంటి అని అడిగితే ఆయన అంటాడు, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా వారిని శపించడానికి అనుమతించలేదు, ఆయన వారిని ఆశీర్వదిస్తున్నాడు. సరే, నేను ఇంకో కొంచెం ఎత్తైన స్థలానికి వెళ్తాను, నేను ఇంకో కొన్ని బలులు అర్పిస్తాను అని బిలాము చెప్తూ దేవునికి భిన్నంగా మాట్లాడుతూ వచ్చాడు. బిలాము యొక్క చరిత్ర చూస్తే ఆ రీతిగా దేవుడు కూడదు అని చెప్పినటువంటి ఆ విషయాన్ని విస్మరించి ఇశ్రాయేలు ప్రజలను శపించడానికి ఆయన పూనుకున్న కారణంగా బిలాము పూర్తిగా పాడైపోయాడు. తన ప్రవక్తత్వాన్ని పోగొట్టుకున్నాడు. ఆఖరిగా ఆయన సైన్యంలో సైనికుడిగా చేరాడు. ఆఖరికి పిచ్చివాడై చచ్చిపోయాడు. దేవుని ప్రజల్ని దూషిస్తే వ్యక్తుల యొక్క పరిస్థితి చాలా అధమంగా మారిపోతారు. ఎప్పుడు దేవుని ప్రజల్ని దూషించుకోవడం అంటే మనం కూడా చాలామంది ఈ సంఘం పనికిరాదు, ఆ సంఘం పనికిరాదు, ఆ సేవకుడు పనికిరాడు, ఈ సేవకుడు పనికిరాడు అని మాట్లాడుతూ ఉంటారు. తప్పుడు బోధలు చేసే వారిని గురించి చెప్పచ్చు. అయితే వారికి అవకాశం ఉంటే హెచ్చరించవచ్చు. నువ్వు చేసేది తప్పుడు బోధ అని అవకాశం ఉంటే వారిని గద్దించవచ్చు. నువ్వు చేసేది తప్పుడు బోధ అని బుద్ధి చెప్పచ్చు అవకాశం ఉంటే. అంతేకాని దూషణ, శాపము అనేది మంచిది కాదు. దేవుడు మనల్ని శపించడానికి పిలవలేదు, మనము ఆశీర్వదించడానికి మనల్ని దేవుడు పిలిచారు. శపించడానికి దేవుడు మనల్ని పిలవలేదు. ఆ రీతిగా శపించడానికి పూనుకున్నటువంటి బిలాము పూర్తిగా పాడైపోయాడు. దేవుని పిల్లలతో ప్రభు చెప్పిన మాట, 40 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో ఎన్నో దేశాల మీదుగా వారు ప్రయాణం అయిపోయారు. హిత్తీయులని, అమోరీయులని, కనానీయులని, హివ్వీయులని, పెరిజ్జీయులని, ఈ రీతిగా యెబూసీయులని ఎందరి మీదుగానో వారి ప్రయాణం అయిపోయారు. ఇజ్రాయేలు ప్రజలకు అనుమతించి మీరు మా దేశం మీదుగా వెళ్ళండి అంటే వారిని ఆశీర్వదించారు. వెళ్ళకూడదు అన్నారు. వెళ్ళకూడదు అన్నప్పుడు యుద్ధాలు జరిగాయి. యుద్ధాలు జరిగిన తరువాత ఆ పట్టణం కానీ, ఆ దేశం కానీ, ఆ గ్రామంలో కానీ ఒక్క పురుషుడు కూడా మిగలకుండా చంపేశారు. ఆ రీతిగా చంపి పసిపిల్లల్ని, స్త్రీలను చెరపట్టి తీసుకొని వెళ్ళిపోయారు. ఈరోజు నా ప్రభు పిల్లలు గమనించాల్సింది,
గత రాత్రి నేను మీతో మాట్లాడుతూ చెప్పాను, బైబిల్ని అక్షరార్థంగా చెప్పుకోవచ్చని, బైబిల్ని ఆత్మీయంగా కూడా చెప్పచ్చని. అయితే ఈ చివరి దినాల్లో యేసు ప్రభుల వారి దగ్గర నుండి సంఘానికి ఆత్మ సంబంధమైనటువంటి కూడా అవసరం. యేసు ప్రభుల వారి దినాలలో శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకయ్యులు, హెల్లేనీయులు ఎంతోమంది బోధలు చేస్తూ ఉన్నారు. వారి బోధలన్నీ కూడా యేసు ప్రభుల వారికి భిన్నంగా బోధిస్తూ వచ్చారు. అందులో శాస్త్రుల బోధ చాలా విచిత్రంగా అనిపించేది. అప్పుడు ప్రభులు వారన్నారు, శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పల్లెమును బయట కడుగుతారు, పల్లెము లోపట మీరు శుభ్రం చేయాలి. పల్లెము లోపట అజితేంద్రియంతో నింపబడి ఉంది, శుభ్రం కావాల్సింది లోపట, బయట కూడా అని చెప్పారు. ఆ రోజున శాస్త్రుల బోధ, పరిసయ్యుల బోధ వ్యక్తుల లోపల ఉన్న పాపాన్ని గురించి వాళ్ళు చెప్పడం లేదు. ఆ రోజున వారు బోధించినటువంటి బోధ ఆచార సంబంధమైన బోధ. ఆచారాలు, సాంప్రదాయాలు, సిద్ధాంతాలు వీటిని బోధిస్తూ వచ్చారు. ఆచార సంబంధమైనటువంటి బోధ అంత ప్రయోజనం లేదు. ఆ విషయాన్ని మత్తయి సువార్త 15వ అధ్యాయంలో అంటాడు, మీరు మీ పితరుల పారంపర్యాచారం చొప్పున జీవించుతున్నారు కనుక మీ పెదవులు నాకు సమీపము, మీ హృదయము నాకు దూరంగా ఉంది అని ప్రభు చెప్పారు. ఆచార సంబంధమైన బోధ ప్రజల పెదవులు దేవునికి దగ్గరగా ఉంటాయి. ఆత్మ సంబంధమైన బోధ ప్రజల హృదయాలు దేవునికి దగ్గరగా ఉంటాయి. కాబట్టి ఆత్మ సంబంధమైన బోధ నాకు అవసరం. అప్పుడు నా హృదయం దేవునికి దగ్గరగా ఉంటుంది. ఇంకొక కొంచెం సౌండ్ ఏమైనా పెట్టగలవా? కూరగాయలు పొసుకున్నట్టుంది, ఇంకొక ఇంకొక బెండకాయ, ఇంకొక వంకాయ పెట్టండి. ఇదే ఓపెన్ మీటింగ్ కాదు కదా, బాక్సులు తింటాయి. ఏది పెడతావు తీస్తావు, చెప్పలే తమ్ముడా. हमिंग आएगा, वो बॉक्स दूर रखो. మాకు మోసెస్ సార్ సపోర్ట్ చేస్తున్నాడు వాళ్ళకి, కాబట్టి మనం ఏమనలే. మోసెస్ సార్ बोलता है हमिंग आता है, कमी करो साउंड. आइडिया क्या करता है? రాజుగారు సైడ్ లేనికి వచ్చి చూడవచ్చు కదా. మైకే పెరికేస్తుందా? దగ్గర అంటే అన్న మూతికి తగ్గుతుంది. రేపు ఇంకా చాలా మీటింగ్లో మాట్లాడాలి. ప్రైజ్ ది లార్డ్. ఓకే, ఇంత పెద్ద యంత్రాలన్నీ పెట్టినారు, బేస్ తగ్గించమంటే తగ్గించారు. నా వాయిసే బేసు, బూమ్ బూమ్ అని వస్తుంది సౌండ్. ఒరిజినల్గా మీరే ఇంజనీర్లో
ఒకసారి చెప్తే ఇంజనీర్ ఆపరేట్ చేసేస్తాను, कितने बार बोले तो भी वैसा करता है. ఓకే అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. మైక్ చేంజ్ చేస్తుంది, దరిద్ర కోసం అందరూ ఊసి 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 నమ్మకాన్ని వేస్తారు. వాళ్ళేం పాడేటప్పుడు మర్యాదగా అట్లా పెట్టి ఉంటారా? నాటి పడేసింది. సరే, బెటరా? మా వాళ్ళు చాలా మంది సర్టిఫికెట్ ఇస్తారు. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ. గ్లాస్ నీళ్ళు ఏమన్నా తాగుతావా? వాళ్ళు నాకేయాలి, నీకెందుకు ఇస్తారు కదా? ఓకే, ప్రైజ్ ద లార్డ్. అందరు చేద్దాం హల్లెలూయా. ప్రభు మహాకృప. ఆ రీతిగా ఇశ్రాయేలీయులు ప్రయాణమైపోయేటప్పుడు, ఈ పట్టణాల మీదుగా గ్రామాల మీదుగా వెళ్ళేటప్పుడు కొంతమంది సమాధాన వార్తని పంపేవారు. సార్, మీతో మేము యుద్ధం చేయలేము, మా పట్టణం మీద మీరు వెళ్ళొచ్చు అనేవారు. కొంతమంది తిరుగుబాటు చేసేవారు, వెళ్ళకూడదని. మరి భయం అంతా కూడా మిడతల దండు వలె వస్తున్న ఈ విస్తారమైన జనం ఈ పట్టణం మీద ప్రయాణం అయిపోతే ఆహార పదార్థాలన్నీ తినేస్తారు, మా దేశానికి మా పట్టణానికి కరువు వస్తుందని భయం. అందుకని వారు నిరాకరిస్తూ వచ్చారు. అయితే దేవుడు వారికి ఇచ్చిన విషయం మోషే చెప్పాడు, ఏ దేశం మీదైనా మీరు వెళ్ళేటప్పుడు వారు సమాధాన వార్తను పంపితే వారితో యుద్ధం చేయాల్సిన పని లేదు. వారు కూడదు అంటే వారితో యుద్ధం చేయండి. పురుషులను చంపేసి స్త్రీలను పిల్లలను చెరపట్టి తీసుకెళ్ళండి అని చెప్పారు. స్త్రీలు పిల్లలను ఆ పట్టణంలో ఉన్నటువంటి సొమ్మంతటిని కొల్లపెట్టి తీసుకెళ్ళండి అని చెప్పారు. స్త్రీలను పిల్లల్ని చెర తీసుకొని వెళ్ళేటప్పుడు ఏ స్త్రీ అయినా రూపవతిగా కనిపిస్తే ఆమెను పెళ్లి చేసుకోవాలి అనే మనస్సు మీకు కలిగితే మీరు చేయాల్సిన పని ఏమిటంటే, మొట్టమొదట ఆమెను నీ ఇంట్లో చేర్చుకోవాలి. రెండవది, ఆమెకు తలక్షారం చేయించాలి. మూడవది, ఆమె గోళ్ళు కత్తిరించాలి. నాలుగవది, ఆమె తండ్రి ఇంటి నిమిత్తమై మాసం రోజులు ప్రలాపించటానికి ఆమెకు అవకాశం ఇవ్వాలి. ఆ తరువాత ఆమె చెర వస్త్రములను తీసివేసి వేరు వస్త్రాలు ఆమెకు తొడిగించి ఆమెను మీరు వివాహం చేసుకోవచ్చు, ఆమె నీ భార్య అవుతుంది అని చెప్పారు. ఇది దేవుడు చెప్పిన విషయం కాదు, మోషే చెప్పారు. ఎందుకంటే ఇజ్రాయేలు ప్రజలు చెరపట్టినటువంటి ఆ స్త్రీలు రూపవతిగా కనిపించినప్పుడు వారితో తప్పు చేస్తే వ్యభిచారం చేసినట్టు అవుతుంది. అది దేవుడికి ఇష్టం లేదు. అందుకని దేవుని తెగులు వారి మీదకి వస్తుంది, దేవుని ఉగ్రత వారి మీదకి వస్తుంది. అందుకని మోషే ఈ రీతిగా చెప్పాడు. ఈరోజున గమనించాల్సింది, బైబిల్ గురించి నిన్న చెప్పాను. మనము చరిత్రగా చెప్పుకోవచ్చు, అక్షరార్థంగా ఆత్మీయంగా కూడా చెప్పుకోవచ్చు అని. ఇందులో ఆత్మీయమైన సత్యం ఏముంది అని మీరు ఆలోచించవచ్చు. ఆత్మీయమైన సత్యం దరిదాపు 2025 సంవత్సరాల క్రిందట యేసుక్రీస్తు ప్రభువు వారు ఈ లోకంలో పుట్టి ఆయన దరిదాపు 33.5 సంవత్సరం ఈ లోకంలో జీవించారు.
30 సంవత్సరాలు తన తండ్రికి తల్లికి విధేయుడుగా ఉన్నాడు. 3.5 సంవత్సరం తను పంపిన పరలోకపు తండ్రి పని చేస్తూ వచ్చాడు. ఆయన ఆ పట్టణం ఈ పట్టణం, ఈ గ్రామం ఆ గ్రామం సంచారం చేసేటప్పుడు ఆయన్ను ఎందరో వ్యతిరేకించారు. ఎందరో ఆయన్ని అడ్డుకున్న, మా గ్రామానికి రావద్దని, ఈ గ్రామంలో నీవేమీ చేయొద్దని, ఈ పట్టణంలోకి నీవు రాకూడదని ఎంతోమంది ప్రభుల వారిని అడ్డగించారు. దయచేసి గమనించాలి, ఇశ్రాయేలీయులను అడ్డగించిన రీతిగా యేసు ప్రభుల వారిని కూడా అడ్డగించారు. అడ్డగించిన వారిలో ప్రాముఖ్యమైన వారు ఎవరంటే సాతానుడు అని చెప్పచ్చు. సాతానుకు సంబంధించిన అనేక మంది యేసు ప్రభుల వారికి విరోధులు లేచారు. అందులో తమ స్వజనం, తరువాత అక్కడున్న శాస్త్రులు, అక్కడున్న పరిసయ్యులు, సద్దూకయ్యులు, అక్కడున్నటువంటి రాజులు ఎందరో యేసు ప్రభుల వారికి వ్యతిరేకంగా లేచారు. లేచినప్పుడు ప్రభు వారి మీద యుద్ధాన్ని, మన పితరులు యుద్ధాన్ని ప్రకటించి పురుషుని చంపినట్లుగా ప్రభు యుద్ధాన్ని ప్రకటించలేదు. ప్రభుల వారు వారిని చెలరేగి, లేకపోతే వారిని రెచ్చగొడుతున్నటువంటి సాతానుడి మీదకి యుద్ధానికి వెళ్ళాడు. భూమి మీద యేసు ప్రభుల వారికి ఒక వ్యక్తి విరోధంగా లేచాడంటే వాడు వాస్తవానికి ప్రభువుకి విరోధి కాదు. వారిని రెచ్చగొడుతున్నది శత్రువైన సాతాను. కాబట్టి ప్రభుల వారు వ్యక్తుల మీద కాకుండా వ్యక్తులను రెచ్చగొడుతున్న సాతానుడి మీద యుద్ధాన్ని ప్రకటించాడు. ఆ రీతిగా సాతానుడితో యుద్ధం చేసి సిలువ ధ్వజమును పట్టుకొని కపాలమని అర్థమిచ్చే గోల్గొతా కొండపైన సిలువలో వాని తల చితుకగొట్టి ప్రభులు వారు ఈ రీతిగా చెప్పారు, మరణమా నీ విజయం ఎక్కడా, మరణపు ముల్ల నీ విజయం ఎక్కడా అని సవాలు చేసి మాట్లాడాడు. యేసు ప్రభుల వారి దినములలో శాస్త్రులు, పరిసయ్యులు, రాజులు, అధికారులు ఎంతోమంది ప్రభులు వారు చెప్పే పరలోక రాజ్యపు హితవులను అడ్డుకుంటూ వచ్చారు. కానీ ప్రభులు వారందరికీ ఎదురుగా నిలబడి యుద్ధం చేసి విజయాన్ని సాధించాడు. ఎవరి అన్నా అని అడిగితే యేసు ప్రభుల వారు హెబ్రీయుడు. ఎవరి అన్నా అంటే ఆయన యూదా గోత్రపు సింహము. ఎవరి అన్నా అంటే ఆయన రాజులకు రాజు. ఎవరి అన్నా ప్రభులకు ప్రభువు. ఎవరి అన్నా అని అడిగితే వైద్యులకు పరమ వైద్యుడు. ఎవరి అన్నా అంటే జీవులకు అంతిమ న్యాయాధిపతి. ఎంత గొప్పవాడైనా ఆకురుపగల దేవుడు శత్రువైన సాతాను సంబంధమైన వ్యక్తులతో ఆయన యుద్ధం చేసి విజయాన్ని సాధించాడు. దయచేసి గమనించాలి, శత్రువైన సాతానుడితో యుద్ధం చేసి విజయాన్ని సాధించాడు అంటే దాని అర్థం ఈ స్థలంలో కూర్చున్న ప్రతి వారి విషయంలో కూడాను నిన్ను ప్రభుల వారు పెళ్లి చేసుకోవటానికి ఆయన ఇష్టపడినప్పుడు అక్కడ అడ్డపడిన వారు కొందరున్నారు. మీలో ఉన్న అంటే మీతో పాటు ఉన్న పురుషుణ్ణి చంపి నిన్ను చెరపట్టి తెచ్చుకున్నాడు ఆయన. నీతో ఉన్న పురుషుని చంపి నిన్ను చెరపట్టి తెచ్చుకున్నాడు. నాతో ఉన్న పురుషుడు నా భర్తే కదా అని మీరు అడగచ్చు. దయచేసి గమనించాలి, మీ భర్త మీరు ఇద్దరు
క్రీస్తు పెళ్ళి భార్యలు. ప్రభులు వారు వివాహం ఆడటానికి స్త్రీలని పురుషులని ప్రత్యేకంగా మాట్లాడలేదు. స్త్రీ పురుషులను కలిపి పెళ్ళి భార్య అని చెప్పారు. అంటే మనకు పురుషుడుగా, మనలో పురుషుడిగా పనిచేస్తూ యేసు ప్రభుల వారిని అడ్డుకుంటున్నటువంటివి కొన్ని ఉన్నాయి. మీలో చాలామంది త్రాగుబోతులు ఉండొచ్చు. మీలో చాలామంది వ్యభిచారులు ఉండొచ్చు. మీలో చాలామంది జోదరులు ఉండొచ్చు. మీలో చాలామంది గుట్టక తాగేవారు ఉండొచ్చు. మీలో చాలామంది రకరకాలైన పాపాలు చేసేవారు, హత్యలు చేసేవారు, అరాచకాలు చేసేవారు, అఘాయిత్యాలు చేసేవారు, ఎన్నో కార్యక్రమాలు, దుష్ట కార్యక్రమాలు చేసేవారు ఉండొచ్చు. నీతో ఉన్న శరీర సంబంధమైన భర్త నిన్ను పోషిస్తూ ఉన్నారు. నీతో ఉన్న శరీర సంబంధమైన భార్య నీకు పరిచయం చేస్తూ ఉంది. ప్రభు చెప్తున్నటువంటి భర్త నీ పురుషుడు కాదు, నీ భార్య కాదు. అయితే ఒక స్త్రీ వివాహం చేసుకున్న తరువాత వివాహం చేసుకున్న భర్తని జీవితాంతం ఆ స్త్రీ కలిగి జీవిస్తారు. వివాహం చేసుకున్న భార్యని పురుషుడు జీవితాంతం కలిసి జీవిస్తారు. అదే రీతిగా పాపం చేసే ఒక వ్యక్తితో ఆ పాపము వానితో నివాసం చేస్తూ ఉంటుంది. స్త్రీకి పురుషుడు ఎలాగ కలిసి ఉంటాడో పాపము కూడా వానితో కలిసి ఉంటారు. భర్తని భర్త చెప్పినట్లుగా భార్య ఎలాగ లోబడుతుందో వాడు చేసేటటువంటి పాపం, ఆ పాపం చెప్పినట్టుగా వాడు లోబడుతూ ఉంటాడు. ఆ త్రాగుడు సాయంకాలం 6 గంటలైతే వాడు ఎలాగ వెళ్ళిపోతాడో తాగటానికి వెళ్ళిపోతాడు. డబ్బు ఎలాగ సంపాదిస్తాడో తెలియదు. అయితే ఆ పాపం వానికి భర్తగా పనిచేస్తూ వస్తారు. దయచేసి గమనించాలి. ఈ మధ్యన ఒక దుర్వార్త పేపర్లో చదివాను. పేపర్లో కాదు, న్యూస్లో చూశాను. ఆ చూసిన సమాచారం ఏమిటంటే, ఒక తండ్రి, ఓ చక్కటి కుటుంబం, తనకు మంచి భార్య. అయితే పరిస్థితి ఏమిటంటే, తమ్ముడు సీట్ ఇక్కడ కనిపెడతా ఉందిరా, చిన్నగా కింద పిల్లోడు ఉన్నాడు, తోకేసేవాడు. ప్రయిస్తున్నా. ఏమి ఆలస్యానికి కారణం ఏమి? మధ్యాహ్నం బిర్యానీ ఎక్కువైందా? ఓకే ఓకే, సిస్టర్ గారు వచ్చినారా? సరేలే. ఓహో, పిల్లలు కూడా ఉన్నారా? సరే, బైబిల్ తీసుకో. దయచేసి గమనించాల్సింది, ఎన్ని ఇరుకులు ఇబ్బందులు వచ్చినా, భార్యాభర్తల మధ్యన మనస్పర్ధలు వచ్చినా, మంచి భార్యాభర్తలు ఒకరినొకరు విడిచిపెట్టారు. నేను చదివిన న్యూస్ ఏమిటంటే, తండ్రి చాలా మంచి వ్యక్తి, భార్యని పిల్లల్ని మంచిగా పోషిస్తున్నారు. అయితే ఒక విచారకరమైన సమాచారం ఏమిటి అంటే, అమ్మాయి తాను డిగ్రీ చదివేటప్పుడు కడుపు నొప్పని హాస్పిటల్కు వెళ్ళారు. తండ్రి తీసుకెళ్తే డాక్టర్ అమ్మగారు పరీక్ష చేసి, ఈ మందులు తినండి తగ్గిపోతుంది అని. అయితే ఆ మందులు తిన్న బిడ్డకు నొప్పి తగ్గలేదు. అందుకని ఒక వారం తర్వాత తండ్రి మరలా తీసుకెళ్తే డాక్టర్ గారు కొన్ని పరీక్షలు చేయాలండి, పరీక్షలు చేసిన తర్వాత మందులు మారుస్తాను అంటే తండ్రి చెప్పాడు చేయండి అని. ఆ డాక్టర్ గారు పరీక్షలు చేస్తే రిజల్ట్ ఏమిటంటే, అమ్మాయి గర్భంతో ఉంది అని చెప్పారు. తండ్రి అన్నాడు, అది ఎలాగా సాధ్యం?
అమ్మాయి మాతోటే ఉందండి, మీరెవరంటే నేను తండ్రిని, ఈ అమ్మాయి నా కుమార్తె, ఎలాగ సాధ్యమని ఆ డాక్టర్మ్మ గారిని ఆయన గట్టిగా బుకాయించారు. డాక్టర్మ్మ గారు అన్నారు, నేను చెప్పింది కాదండి, పరీక్షల్లో తేలిన సమాచారం ఇది అని, మీరు కాస్త బయట ఉండండి అని చెప్పి అమ్మాయిని కాస్త భయపెట్టి అడిగారు, నువ్వు ఈ గర్భం రావటానికి నీకెవరైనా బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా అంటే లేదని. ఎలాగొచ్చింది ఇది అని డాక్టర్మ్మ గారు అడిగితే అమ్మాయి ఏమీ మాట్లాడలేదు. అమ్మాయి డాక్టర్మ్మ ఏదో బెదిరించారు, నేను పోలీస్ కంప్లైంట్ ఇస్తానను ఏదో చెప్తే అమ్మాయి గట్టిగా ఏడ్చి నా గర్భానికి కారణం మా తండ్రే అని చెప్పారు. దయచేసి గమనించాల్సింది, డాక్టర్మ్మ గారు అమ్మాయిని పక్కన కూర్చోబెట్టి తండ్రిని మాట్లాడితే తండ్రి డాక్టర్మ్మ గారి మీద చాలా దురుసుగా మాట్లాడాడు. డాక్టర్మ్మ అంటుంది, ఇక్కడ నుండి ఇట్లే జైలుకి వెళ్ళిపోతాం, కరెక్ట్గా చెప్పమంటే ఆయన కూడా ఒప్పుకున్నాడు. ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే పాపం అనేది చాలా భయంకరమైనది. ఒక పాపానికి ఒక వ్యక్తి అలవాటు పడితే పాపము వాడు భార్య భర్తలాగా జీవిస్తాడు. తాగేవానికి త్రాగుడు భర్త, వాడు భార్య. దొంగతనం చేసేవాడికి దొంగతనం భర్త, వాడు భార్య. ఈ రీతిగా ఒక వ్యక్తి చేసేటటువంటి పాపం వానికి భర్తగా పురుషుడిగా ఉండి అది వాని మీద యాజమాన్యం చేస్తూ ఉంటుంది. పాపం చెప్పినట్లుగానే వాడు జీవిస్తూ ఉంటాడు. వాడిని ఆ పాపం విడిచిపెట్టమని ఎందరూ బ్రతిమలాడినా, భార్య ఏడ్చినా, తల్లిదండ్రులు ఏడ్చినా అసలు వాని మనస్సు కరగదు. పాపము ఒక వ్యక్తికి భక్తలాగా పనిచేస్తూ ఉంటారు. దరిదాపు 2025 సంవత్సరాల క్రిందట ఈ లోకానికి వచ్చిన యేసు ప్రభుల వారు పాపాన్ని నిర్మూలన చేయటానికే వచ్చారు. ఆయన నామధేయం కూడా అదే. యేసు అనేటటువంటి పేరు గురించి గాబ్రియేలు దూత మరియ తల్లితో చెప్పారు, మరియా దయాప్రాప్తురాల, నీకు శుభం కలుగుతుంది, నువ్వు వినవు, ఓ వెనకెళ్ళిపో, ఓ కొయర్లేడరా. దయచేసి గమనించాల్సింది, దేవుని వాక్యంలో మరియా నీవు దయాప్రాప్తురాలివి, నీకు శుభం కలుగునుగాక, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకుంటాను, నీకు పుట్టబో శిశువుకు యేసు అనే పేరు పెట్టు అని చెప్పారు. యేసు అంటే తన ప్రజలను వారి పాపముల నుండి విడిపించువాడు అని అర్థం. ఏ పాపం మనుషునికి భక్తగా ఉండి పనిచేస్తూ వచ్చాదో ఆ పాపాన్ని విడిపించటానికి నా దేవుడు యేసుగా ఈ లోకంలోనికి వచ్చాడు. మీ మీద కూడా పాపం భర్తగా పనిచేస్తూ వచ్చాది. అది ఆ రీతిగా ఎన్నో పర్యాయాలు మీరు కూడా ఈ పాపాన్ని నేను ఎందుకు చేస్తున్నాను, వదులుకోవాలి అని అనిపించేది, కానీ వదలలేదు. ఎన్నో పర్యాయాలు ఎందుకు ఈ జీవితాన్ని నేను జీవిస్తున్నాను, ఎంత అసహ్యం, నేను ఈ రీతిగా జీవించకూడదు అనుకున్నా, కానీ అదే జీవిస్తూ ఉన్నాను. భర్తకు ఏం రా బుద్ధి ఉందా మీకు, దిగురా కిందికి, కిందికి దిగి కూర్చో, ఇక్కడ ఎక్కడైనా వచ్చి సైతాన్. దయచేసి గమనించాల్సింది, పాపాన్ని విడిచిపెట్టాలని ఆశ, భర్తకు అబద్ధం చెప్పకూడదని భార్యకు ఉంది, కానీ అబద్ధం చెప్తానే ఉంది. భార్యను మోసం చేయకూడదని భర్తకు ఉంది, అయినా భార్యను మోసం చేస్తూనే ఉన్నాడు. వడ్డీకి వడ్డీలు ఇవ్వకూడదని ఉంది,
అయితే వడ్డీకి ఇస్తూనే ఉన్నావు. లంచాలు తీసుకోకూడదని ఉంది, లంచాలు తీసుకుంటూనే ఉన్నావు. ప్రియులారా, గమనించాలి, నీవు చేసేటటువంటి పాపము నీకు భర్తగా ఉండి పనిచేస్తూ ఉంది. అదేం చెప్తుందో అదే చేస్తున్నావు. నీకు ఎంతోమంది పెద్దలు బుద్ధి చెప్పినా దాన్ని వదిలిపెట్టలేదు. యేసు ప్రభులు వారు అనగా హెబ్రీయుడైన యేసు ప్రభులు వారు ఈ భూమి మీదకి వచ్చి నీ మీద భర్తగా, పురుషుడిగా పనిచేస్తున్నటువంటి ఆయనను అడ్డుకుంటున్నటువంటి పాపం, ఆయనను అడ్డుకుంటున్న రకరకాల పాపం, ఆ పాపాన్ని చేసే ప్రతి పురుషుని హెబ్రీ వీరుడైన యేసు ప్రభులు వారు ఓడించి వారిని చంపి స్త్రీ అయిన నిన్ను చెరపట్టుకొని వచ్చాడు. ఆయన చెరపట్టుకొని వచ్చాడు. ఈరోజు నువ్వు పాపం వదిలిపెట్టావు అంటున్నావు కదా, నీ వదిలిపెట్టలేదు. యేసు ప్రభులు వారు నీ పాపంతో పోరాడి నీకు ఆ పాపం పురుషుడిగా పనిచేసి ప్రభుని అడ్డుకుంటూ ఉండేది. అయితే ప్రభులు వారు ఆ పాపంతో పోరాడి దాన్ని చంపి నిన్ను చెరపట్టుకున్నాడు. ఆయన ఈ రాత్రి ఈ స్థలంలో ఉన్న ప్రతి బిడ్డ విషయంలో ప్రభులు వారు ఆ రీతిగా చేశారు. ఇప్పుడున్న ప్రతి ఒక్క వ్యక్తి కూడా యేసు క్రీస్తునే హెబ్రీ వీరుడి ద్వారా నాలో పనిచేస్తున్న పాపపు పురుషుని చంపి నన్ను చెరపట్టుకున్నాను. నేను చెరపట్టబడిన స్త్రీని, నీవు చెరపట్టబడిన స్త్రీవి. ఈ చెరపట్టబడిన వారిలో రూపవతి ఎవరైనా ఉంటే వారిని వివాహం చేసుకోవాలి అని మోషేని అడిగితే మోషే దానికి కొన్ని కార్యక్రమాలు చెప్పాడు. రూపవతి అయిన స్త్రీని నువ్వు పెళ్లి చేసుకోవాలంటే మొట్టమొదట ఆమెను నీ ఇంట చేర్చుకోవాలి. నీ ఇంట చేర్చుకున్న తరువాత ఆమె విషయంలో నువ్వు చేయాల్సింది ఆమెకు తలక్షారం చేయించాలి, ఆమె గోళ్ళు కత్తిరించాలి. తరువాత ఆమె తండ్రి ఇంటి నిమిత్తమై ప్రలాపించటానికి మాసం రోజులు గడిపివ్వాలి. తర్వాత ఆమె మీద ఉన్న చెర వస్త్రాలు తీసివేసి వేరు వస్త్రాలు తొడిగించి తరువాత నీవు పెళ్ళి చేసుకోవచ్చు, అప్పుడు ఆమె నీకు భార్య అవుతుందని చెప్పాడు. హెబ్రీ వీరుడైన యేసు ప్రభుల వారు ఈ రాత్రి ఈ స్థలంలో కూర్చున్న ప్రతి వ్యక్తిలో పురుషుడిగా పనిచేస్తున్న పాపంతో యుద్ధం చేశాడు. ఆయన ప్రతి వ్యక్తిలో ఉన్న పాపంతో యుద్ధం చేశాడు. నాలో 30 సంవత్సరాలు పాపం పనిచేశాను. పాపానికి నేను భార్యగా పనిచేశాను. పాపం నా మీద భర్తగా పనిచేశాను. 30 సంవత్సరాల తరువాత యేసయ్యని నేను అంగీకరించాను. యేసయ్య నాలో ఉన్న పాపంతో యుద్ధం చేసి దాన్ని చంపి నన్ను ఆయన చెరపట్టుకున్నాడు. నీవు కూడా అంతే. నీవేదో చెప్తూ ఉంటావు, నేను నా పాపాన్ని వదిలిపెట్టానని. వదిలిపెడితే తిరిగి అది వస్తాను. అందుకని యేసు ప్రభులు వారు వదిలిపెట్టడానికి కాదు, నీ పాపంతో యుద్ధం చేశాడు. ఆయన యుద్ధం చేసి దాన్ని చంపాడు. దేవుని వాక్యం సెలవిస్తారు. ఏమన్నా తెలుసా, ఈ గాయములు నీకు ఎలాగ తగిలాయి అంటే ప్రభువు చెప్పాడు, నిన్ను బట్టే ఈ గాయములు, ఈ చేతిలో మేకులు నిన్ను బట్టే, ఈ శిరస్సున ముళ్ళ కిరీటం నిన్ను బట్టే, నా ప్రక్కలో పల్లెముతో పోటు నిన్ను బట్టే, నా పాదాలకు మేకులు నిన్ను బట్టే, నా వీపున దున్నిన చేనిలాగా కొరడ దెబ్బలు నిన్ను బట్టే. నేను ఎక్కడ ప్రభా నిన్ను కొట్టాను అంటే నీవు కొట్టలేదు. నీ మీద భర్తగా పనిచేసిన పాపము నేను ఇద్దరు పోరాడాను. ఆ పోరాటంలో నాకు తగిలిన దెబ్బలు ఇవి. అయితే
చెరపట్టి తీసుకున్నా అని ప్రభు చెప్తారు. నా మాటలు మీకు అర్థమవుతుంటే ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్దాం. ఈ రాత్రి మీరు ఆలోచించవలసిన ఒక చిన్న సమాచారం. ఒకవేళ ఇంకా నీలో పాపం ఉందంటే పాపం నీకు భర్తగా పనిచేస్తుందని దాని అర్థం. అందుకే బైబిల్ చెప్తారు, పాపం వల్ల వచ్చు జీతం మరణమని చెప్పాడు. దానితో సంసారం చేయొద్దు, పాపంతో కాలం గడపద్దు. పాపం ఏదో ఒక రోజున నిన్ను మరణానికి అప్పగిస్తారు. ఆ మరణానికి పేరు నరకం. అక్కడ అప్పగిస్తారు. సేవకుడైనా నేనైనా విశ్వాసులైన మీరైనా మీ ముందు నేనేదో ఇలాగ నిలబడి మంచి సూక్తులు చెప్పచ్చు. నా అంతర్గతమైన జీవితం నాకు ప్రభుకే తెలుసు. ఎన్నో పర్యాయాలు నా జీవితంలో నేను చేస్తున్న పాపంతో ప్రభులు వారు పోరాడారు. అయితే ఎన్నో పర్యాయాలు ప్రభుకి నేను అవకాశము ఇవ్వలేదు. ఆనంద్ గారు మీరు నిద్రపోతా ఉన్నారు లేదా? ఓకే, మీ బాబు నోట్ చేసుకుంటాడు ఈ పాయింట్. అసలు అంతమందిలో నీ పేరే ఎందుకు చెప్పాలా అన్నది. ఇంటికి వెళ్ళి నాకు అడుగు నాయన, అందరూ చెప్దాం హల్లెలూయా. ఎవరు నిద్రపోకూడదు సార్. ఇటువంటివి ఎవరు మీకు చెప్పరు, మీకు తెలియని కూడా తెలియదు. నాకు ప్రసంగాలు రావు. 8 సంవత్సరాలు నేను నిద్రపోలేదు. ప్రతి రాత్రి మోకాళ్ళ మీద నిలబడి ప్రార్థన చేసేవాడిని. నాకు వాక్యం నేర్పించమని. 8 సంవత్సరాల తరువాత ప్రభు అట్లా కూర్చొని కలలో కుర్చీ మీద కూర్చొని కలలో నాకు బోధించేవాడు. అవన్నీ నేను ప్రొద్దున రాసుకునేవాడిని. ఆ రీతిగా సమాచారం చెప్తూ వచ్చాను. ఎట్లా బోధించాలో తెలియదు. దానికోసం కూడా ప్రభు దగ్గర చాలా రోజులు ఉపవాసం ఉండి ప్రార్థించాను. అర్ధ రోజు, ఒక పూట, ఒక రాత్రి ఇట్లా ఉపవాసం నుండి ప్రార్థించాను. దేవుడు కనికరించి చెప్పే విధానం కూడా నేర్పించాడు. నేను మాట్లాడే ప్రతి మాట ప్రభు నాకు నేర్పించిందే. ఎక్కడో పుస్తకాలు అక్కడ ఇక్కడ చదువుకున్నది ప్రభు నేర్పించిన సత్యాలు. అందుకని జాగ్రత్తగా మీరు వినాలి. నిద్ర కూడా ఒక పనికిరాని శత్రువే దేవునికి. దయచేసి గమనించాలి. లోబడని తనం కూడా ఒక శత్రువే. అవిధేయత కూడా ఒక శత్రువే. తిరుగుబాటు స్వభావం కూడా ఒక శత్రువే. ప్రభుల వారు నిన్ను తాను సంపాదించుకోవటానికి నీలో ఉన్నటువంటి పనికిరాని పాపంతో యుద్ధం చేసి ఆయన గాయపడ్డాడు. అయితే నీ పాపాన్ని చంపి నిన్ను పాప విముక్తునిగా ఆయన చేశాడు. నిన్ను పాపము నుండి విడిపించిన తరువాత నీకు పాపపు మరకలు ఉన్నాయి. ఎక్కడున్నాయి అని అడిగితే, ఒక వ్యక్తి తాను శరీరంతో చేసిన పాపమును బట్టి ఆలోచనలు, తలంపులు, చూపులు, మాట, వినికిడి, క్రియ, వీటి ద్వారా చేసిన పాపమును బట్టి, శరీరంతో చేసిన పాపాన్ని బట్టి నీ లోపట అంతరంగ పురుషుడు మైలబడిపోతూ ఉంటాడు. ఆ అంతరంగ పురుషుడు మైలపడ్డప్పుడు మనం ఒకవేళ పాపం చేస్తూ చనిపోతే దేవుణ్ణి ఈ శరీరం కలవదు. మన లోపటున్న అంతరంగ పురుషుడు కలుస్తాడు. అంతరంగ పురుషుడు దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు మైలగా కనిపిస్తాడు. దేవుడేమో పరిశుద్ధుడు, 1000 సూర్య కాంతులు కలిగినటువంటి వాడు. అంత గొప్ప దేవుని ఎదుట మరకల జీవితాన్ని కలిగిన మన అంతరంగ పురుషుడు సిగ్గుపడి ఎవరు తరమకుండానే దూరంగా పారిపోయి నరకంలో పడిపోతాడు. అందుకని
ప్రశస్తమైన రక్తముతో మన పాపాలని కడిగి మనల్ని పవిత్రుల్నిగా చేశారు. ఒకటి, నీ పాపంతో యుద్ధం చేసి దాన్ని చంపేశాడు. ఆ పురుషుని చంపాడు. దాని ద్వారా నీకు కలిగిన మరకలు, పోరాడేటప్పుడు కలిగిన గాయముల ద్వారా కార్చిన రక్తంతో నీ పాపపు మరకలు అన్నీ కూడా కడిగి నిన్ను పవిత్రపరిచాడు, శుద్ధీకరించాడు. దయచేసి గమనించాలి. ఈ రెండు విషయాలు నీవు బాగా ఆలోచించాలి. నీవు పవిత్రపరచబడిన తరువాత ఆయన అంటాడు, ఎవరు రూపసియో, ఎవరు అందగతో. అందం ఎక్కడి నుండి వచ్చేది అంటే ఆయన రక్తంతో నిన్ను కడిగిన తరువాత నీకు అందం వస్తుంది. పాపపు మరకలు అన్నీ పోయాయి. మీరు పరమగీతాలు 4వ అధ్యాయం మొట్టమొదటి వచనాన్ని చదువుకుంటే, నా ప్రియురాలా నీవు సుందరివి. నువ్వు నెమ్మదిగా చదవాలి. నేను భయపడి చచ్చిపోతాను. ఉన్నట్టుండి నా ప్రియురాలా అంటే నేను ఏదో ధ్యాసలో చెప్తా ఉన్నా, దెబ్బకి భయపడి చచ్చిపోతాను. నేను భయపడితే పర్వాలేదు. చిన్నపిల్లలు అవుట్ వేసుకునేది. చదువు. నా ప్రియురాలా నీవు సుందరివి. నీ కన్నులు, నీ ముసుగు గుండా నీ కన్నులు గువ్వ కన్నుల వలె కనబడుచున్నవి అంటాడు. అక్కడ చూడండి, నా ప్రియురాలా అని అంటాడు. అంటే నా ప్రియమైన, ప్రియా ప్లస్ ఆలు ఈజ్ ప్రియురాలు అని అంటారు. ప్రభుల వారి రక్తంతో కడగబడిన వ్యక్తిని ప్రభుల వారు అంటారు, నువ్వు ప్రియమైన ఆలువి, నాకు ఇష్టమైన భార్యవి అని చెప్పి నీవు సుందరివి అని 2 సార్లు అంటాడు. ఎందుకు 2 సార్లు అనాలి సుందరివి అని? చూడండి, పెళ్లి చేసుకునేటప్పుడు పెళ్లి చేసుకునే పురుషుడు పెళ్లి చేసుకునే ఆడబిడ్డని చూడటానికి వెళ్తాడు. చూడటానికి వెళ్ళినప్పుడు అమ్మ నాయనతో పాటు వెళ్తాడు. వీడు బయట వీరాది వీరుడు, సూర్యుడు పెళ్లి కూతురుని చూసేటప్పుడు గజగజ వణికి సస్తా ఉంటాడు. అమ్మాయి మాత్రము కిటికీలో నుండి ఒక కిక్కు కొడుతుంది, డోర్ కట్టం తీసి అని ఇంకోటి పడుతుంది. వీని ప్రతి యాంగిల్ పడుతుంది. ముక్కు, మూతి, రంగు అన్నీ కొట్టేస్తాడు. ఇన్ని ఫోటోలు కొట్టుకుంటారు. వీడు బయటనే ఈ ప్రతాపం అంతాను. పెళ్లి కూతురుని చూసేకపోయినప్పుడు అమ్మ నాయన మధ్యలో కూర్చోబెట్టి అమ్మాయి కాఫీనో టీనో మిక్చరో లడ్డు ఇస్తే లడ్డు మీద చేయి పెడితే లడ్డు పొడి అయిపోతుంది. వీళ్ళకి గుర్తు చేసినట్టు లడ్డు తీసుకు పొడి చేసి గుర్తు చేసి నవ్వుకుంటారు వాళ్ళు మేమే అని. వాళ్ళమ్మ అంటది, పొడి ఎందుకు చేస్తావు? నేను చేయలేమ్మా, అదే అయిపోతుంది అన్నారు. టీ తాగమంటే సాసలు కప్పు తపలా వాయిస్తాను. వాళ్ళ నాయన అంటాడు, సరిగ్గా పట్టుకొనే ఉన్నాను నేను, ఎందుకు అది ఆగుతా ఉంది నాయన. ఎంత వీరాది వీరుడు, సూరాది సూర్యుడు అన్నాడు. మన విజయ్ బాబు కూడా తపలా కొట్టింటాడు. సంతోషం పొంగుతూ ఉన్నాయి. ఎందుకంటే నువ్వు ఒక్కడివి చెప్పినావు నా బాధ అని. సరే, మొత్తానికి అందరి పరిస్థితి అంతే. కాబట్టి ఆ విధంగా మొట్టమొదట అమ్మాయి వాడిని కాఫీ ఇచ్చేటప్పుడు చూస్తుంది. ఈయన గుడ్లు ఎట్లున్నాయి, ఈయన ముక్కు ఎట్లుంది, ఈయన రంగు ఎట్లుంది అని మొత్తం ఫుల్ క్లియర్గా అని ఫోటో తీసుకొని వెళ్ళిపోతారు. వీడు వెనక మూతి చూస్తే ఒట్టు వెనక్కి వెళ్ళిపోతారు. మోసే అమ్మ నాయన వీడు బస్ స్టాండ్కి పోయేటప్పుడు అడుగుతారు, సుందరరాజు అన్న
ఎట్లుందిరా పాప అని. చూడలేదమ్మా. చూడలేదా? కాఫీ తెచ్చినప్పుడు చూడలేదమ్మా. లడ్డు తెచ్చినప్పుడు చూడలేదమ్మా. మిక్సర్ తెచ్చినప్పుడు నీతో ఒట్టుమా నేను చూడలేదు. రే వాళ్ళ ఆయన రే సరిపెట్టినాడా ఏం చూసినాడా? ఏమీ చూడలే. ఎందుకో తెలుసా? భయం. పాపము ఆడబిడ్డ మాత్రం మొత్తం ఫోటోలు కొట్టి వాళ్ళ ఫ్రెండ్స్కి అంతా చెప్తారు, పర్వాలేదు నేను చేసుకునేవాడు నాకంటే జాన పొడుగు ఉన్నాడు, వాని ముక్కు బాగుంది, ఏంటన్నా ఆయన చెప్పేది ఆయన చెప్పుకుంటారు. వీడు మాత్రము చూడలేదు. వాని ఫ్రెండ్స్ అడుగుతారు, మచ్చా ఎట్లుందిరా? ఏంది ఎట్లుంది? భయపడి చచ్చిపోతాడు. భయమా? ఎందుకురా భయము? రే నీకు వస్తే తెలుస్తుందిరా. ఏదో వాళ్ళ లాంగ్వేజ్ వాళ్ళది. తరువాత ఒక పిటిషన్ పెడతాడు వాళ్ళ నాయనకి, నాయన రెండోసారి పోతా నా ఫ్రెండ్స్తో పోతానని. నీ మగానికి ఫ్రెండ్స్ కూడా ఉంటారా అని. మొత్తానికి ఎట్లా ఇట్లా ఫ్రెండ్స్తో వాళ్ళతో ఇంట్లో పోయి చూసుకొని వస్తాడు. చూసుకొని వచ్చినప్పుడు ఆ ఫస్ట్ చూసినప్పుడు అమ్మాయి వాడికి అందంగా కనిపిస్తారు. మీరంతా అన్నే కదా అందాన్ని చూసింది. మోసే పొంగుతూ ఉంది. అక్కడే చూసింది, అంతేగాని అని అట్లా పక్కకు రమ్మని ఏమన్నా చూసినా అట్లా అంటే ఏదే ఎరగొట్టేసిందా? లేదు. ఎవరు సిస్టర్ వచ్చేస్తా ఉంది? ఏమన్నా సాక్ష్యం చెప్తావమ్మా? ఆనంద్ గారు సిస్టర్ వచ్చి ఊపు చూస్తే నాకు భయం వేసింది. నువ్వు సరిగా వివరించలేదు, నేను చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ మా, మీ చర్చిలో చెప్పుకుందులే. అప్పుడు పేరుందా? భయపడి చచ్చిపోతావు తమ్ముడా. నువ్వే డోలు కొట్టినట్లు కాదు, ఆమె నీకు డోలు కొడతారు. ఓకే ఓకే, సీరియస్. దయచేసి గమనించాల్సింది. అక్కడ ఆమె అందాన్ని చూసి ఫ్రెండ్స్కి చెప్తాడు, నిజంగా దొండపోటు కంటే బాగుంది అంటే. ఎట్లుంటుందో తెలుసా? దేహం హరిపేస్తే పండ్లు తప్ప ఏమి కాదు, అంత రంగు ఉంటుంది ఆ తల్లికి. వీడు దొండపోటు. దయచేసి వినాలి. ఏదో రాజు మెచ్చింది రంభ కాబట్టి వానికి నచ్చింది కాబట్టి ఏదో చెప్పుకుంటాడు. తర్వాత రెండోసారి ఎక్కడ ఆమె అందాన్ని చూస్తాడంటే పెళ్లిపీటల దగ్గర చూస్తాడు. ఎక్కడ చూస్తాడు? పెళ్లిపీటల దగ్గర చూస్తాడు. 2 సార్లు. అందుకని ప్రభు అంటాడు, నేను కూడా 2 సార్లు నీ అందాన్ని చెక్ చేయాలి. మొదట నా రక్తంతో నిన్ను కడిగినప్పుడు నువ్వు ఎంత అందంగా ఉన్నావో నేను చూస్తున్నాను, నీవు సుందరివి. రెండవది, నా రక్తంతో నిన్ను కడిగి నీకు సౌందర్యం అమర్చిన తరువాత ఆ అందాన్ని పెండ్లి పీటల వరకు నువ్వు కాపాడుకోవాలి. ఎక్కడ? పెండ్లి పీటలు మధ్య ఆకాశం వరకు అందాన్ని జాగ్రత్తగా నువ్వు కాపాడుకోవాలి అని ప్రభుల వారు అంటారు. ఏమంటారంటే, నా ప్రియురాల నీవు సుందరివి, నీవు సుందరివి, ప్రభు రక్తంతో నేను కడగబడ్డాను అని చెప్పుకునే ప్రతి బిడ్డ ఇక్కడ ప్రభుని అందాన్ని చూసి అక్కడ కూడా ప్రభుని అందాన్ని చెక్ చేస్తాడు. అక్కడ కూడా పెళ్లిపీటల దగ్గర కూడా చూస్తాడు. చూసి అంటాడు, నీవు సుందరివి, సుందరివి, నీ ముసుగు గుండా నీ కళ్ళు గువ్వ కన్నుల వలె ఉన్నాయి అని అంటాడు. ముసుగు అనే మాట చెప్పబడింది. ముసుగంటే దాని అర్థం ఒకసారి ఒక పర్యాయం ఓ స్త్రీ ఒక పురుషుని చూసిన తర్వాత
ఓ పురుషుడు ఒక స్త్రీని చూసిన తరువాత ఆమెకి ముసుగు వేయబడతాయి. ఇంకా ఏ పురుషుని ఆమె ఇష్టపడదు, ఏ స్త్రీని ఆయన ఇష్టపడదు. యేసు ప్రభువు వారు నీలో అందాన్ని చూసిన తరువాత నీ అందం ఇంకెవరు చూడకుండా ఆయన నీకు ఒక ముసుగు వేస్తాడు. ఆయన వేసే ముసుగు ఏమిటంటే పరిశుద్ధాత్మ అనే ముసుగు వేస్తాడు. నీ అందాన్ని చూడటానికి సాతానుడు శతవిధాల ప్రయత్నం చేస్తాడు, తిరిగి నిన్ను పాడు చేయటానికి, తిరిగి నిన్ను పాపంలోనికి దింపటానికి. అయితే ప్రభు పరిశుద్ధాత్మ అనే ముసుగు వేస్తాడు. ఆ ముసుగులో గుండా చూస్తే తన స్వపురుషుడైన యేసే తప్ప పరపురుషుడైన సాతానుడు కనిపించరు. పరిశుద్ధాత్మ ముసుగు నీకు వేయబడిన తరువాత నీ స్వపురుషుడైన యేసు తప్ప పరపురుషుడైన సాతానుడు కనిపించారు. ఆ రీతిగా ప్రభువు వారు మనల్ని ఆయన రక్తంతో కడిగి మనకు అందాన్ని సమకూర్చి అందము నికరంగా పెళ్లి దినం వరకు ఉండేటట్లు పరిశుద్ధాత్మను ముసుగు వేసి ఆయన నిన్ను కనిపెడుతూ ఉంటాడు. తర్వాత పెళ్లి రోజు ఏం చేస్తాడో తెలుసా? నీ కన్నులు గువ్వ కన్నుల వలె కనబడుచున్నవి అంటాడు. దాని అర్థం ఏమిటో తెలుసా? యేసయ్య వివాహం చేసుకుని వివాహపు దినమున నీ కళ్ళను ఆయన పరీక్షిస్తాడు. నీ కళ్ళను పరీక్షిస్తాడు. కళ్ళను పరీక్షించడం అంటే అర్థం ఏమిటో తెలుసా? ఎవడైనా దీర్ఘకాలిక రోగి అయి ఉంటే డాక్టర్ గారు అప్పుడప్పుడు వచ్చి టార్చి తీసుకొని వాని కళ్ళు తెరిచి టార్చి వేస్తాడు. అంటే వీడు ఎన్ని రోజులు బ్రతుకుతాడనేది తెలిసిపోతాడు. వాని కళ్ళలో వాని చావు తెలుస్తాడు. ఆ రీతిగా ప్రభు మన కళ్ళను పరీక్ష చేసినప్పుడు మనము స్వపురుషుని చూసిన వారమేనా లేక పరపురుషుని కూడా చూసామా అనేది తెలిసిపోతారు. దేవుడు వివాహం చేసుకునేటప్పుడు నీ కళ్ళను ఆయన పరీక్ష చేస్తాడు. ఆయన నా మాటలు అర్థమైతే ఒకసారి హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. నీ కళ్ళను పరీక్ష చేస్తాడు. నీ కళ్ళు పరీక్ష చేసినప్పుడు కళ్ళల్లో ఏ విధమైనటువంటి దోషము పాపము కనిపించకూడదు. ఆ కళ్ళల్లో స్వపురుషుడే కనిపించాలి. ఆమేన్. దయచేసి గమనించాలి. దేవుని వాక్యం చాలా స్పష్టంగా సెలవిస్తాడు. దైవ సేవకులు గాంధీ అయ్య గారు రండి సార్. సుందర్రావు గారు మీకోసం నిక్కి చేస్తారు. సార్ ఇక్కడికి రండి సార్. అందరూ ఎగురుతా కూర్చుంటా ఉన్నారు. ఇట్లా రండి సార్, ఇట్లా రండి సార్. సార్ ఫస్ట్ క్లాస్ పెళ్లి మెసేజ్ పోగొట్టుకుంటుంది సార్. అలా సుందరరావు గారిని అడగండి, ఏదంటే అది చెప్పేస్తాడు. ఓకే. దేవుని మహాకనికరం. ప్రభులు వారు నిన్ను వివాహం చేసుకునేటప్పుడు నీ ముసుగు గుండా అంటే పరిశుద్ధాత్మ నీకుందా లేదా చూస్తాడు. ఆ ముసుగును తీసి నీ కళ్ళలో చూస్తాడు. ఆయనే ఉన్నాడా, పరపురుషులు కూడా ఉన్నాడా అనేది. పరపురుషుడు నీ కళ్ళలో కనిపిస్తే ప్రభులు వారు నిన్ను పెళ్లి చేసుకునే అవకాశాలు లేవు. నీవు తిరస్కరించబడతావు. నేను గంభీరమైన ప్రసంగాలు చేయొచ్చు, అయితే ప్రసంగాల ద్వారా ప్రభు పెళ్లి భార్య కాలేను. నేను ఈ ఊరు ఆ ఊరు తిరగచ్చు, అయినంత మాత్రం నేను ప్రభు పెళ్లి భార్య కాలేను. నన్ను పెళ్లి చేసుకునే ప్రియుడు నా కళ్ళు చూసి నన్ను పెళ్లి చేసుకుంటాడు. నా మాటలు అర్థమైతే ఈసారి గట్టిగా చప్పట్లు. ప్రభు కోసం కొడితే
ఈయన నాకు తెలుగు సమాచారాలు గుర్తొచ్చినాయి. ఇంటికి పోయి అయ్యగారు ఏమే అయ్యగారు మా పెళ్లి సంగతి చెప్తా ఉంటే అంత మన స్టోరీ ఉన్నట్టే ఉంది అని అంటారు. మూసుకొని కూర్చోమంటుంది. ఓకే, హల్లెలూయా. అప్పుడప్పుడు నవ్వితే కాస్త రిఫ్రెష్ అవుతారు మీరు. మళ్ళా వాక్యం వినేకి కాస్త బుర్రలో స్థలం ఏర్పడతారు. లేకపోతే అంతా ఫుల్ అయిపోతాయి. అట్లా రిఫ్రెష్ అయితే అడిషనల్ పేపర్ తీసుకున్నట్లు. ఐ కరెక్ట్ సార్? ఓకే ఓకే. ఎన్ని పేపర్లు తీసుకున్నారు ఇప్పటికి? 4 తీసుకున్నారా? వాళ్ళు ఒకే పేపర్లో ఇరికించి రాసేసుకుంటారు. ఓకే, చాలా మంచివాళ్ళండి బాంబే వాళ్ళు. ఎంత మంచివాళ్ళు అని నాకు తెలిసింటేనే గాంధీ గారిని అడుక్కొని గురుక్కొని నేను అప్పుడప్పుడు వచ్చేవాడిని. రమ్మంటారు అయ్యగారు? నో వై? బోల్ ఎంతమంది వస్తుంది ముసలోడి ప్రసంగాలు ఎవడు రాదు. నేను రాను. ఓకే సార్, ఓకే సార్. ప్రభు చిత్తంలో ఉంటే మనం బ్రతుకుంటే ఏదో చూద్దాం. నా ప్రియురాల నీవు సుందరివి, నీవు సుందరివి, నీ ముసుగు గుండా నీ కన్నులు గోవ కన్నుల వలె కనబడుచున్నవి అని బైబిల్ సెలవిస్తుంది. ప్రభువువా నీ భర్తగా పనిచేస్తున్న పురుషుని చంపి ఆయన రక్తంతో నిన్ను కడిగి నిన్ను సుందరిగా నన్ను సుందరిగా అంటే ఆయన కోరుకున్న అందాన్ని నాకు అమర్చాడా? ఆయన కోరుకున్న అందాన్ని అమర్చాడు. ఈ అందాన్ని నేను జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఇప్పుడు మోషే చెప్తాడు, నీవు చెరపట్టబడిన వారిలో ఎవరైనా రూపవతిగా కనిపిస్తే నీవేం చేయాలంటే ఆమెను నీ ఇంట చేర్చుకోవాలి. నీ ఇంట చేర్చుకొని ఆమెకు తలక్షారం చేయించాలి అని అన్నాడు. క్రైస్తవ సాంప్రదాయాల్లో పెళ్ళికి చాలా ప్రత్యేకమైన కార్యక్రమాలు ఉంటాయి. అయితే క్రైస్తవ సాంప్రదాయంలో ఈ పద్ధతి కనుక పెట్టింటే పెళ్ళి ఒకటి చేసుకోడు. పెళ్ళి చేసుకునేటప్పుడు పెళ్లి కూతురుకు గుండు కొట్టించాలి. పెళ్లి కూతురికి గుండు కొట్టించాలంటే అక్క మీరు పారిపోతారు. పారపో, నువ్వు కాకపోతే నువ్వుడయ్యా నేను కరీం సాబను చేసుకుంటా, లేకపోతే వెంకటరామ స్వామిని చేసుకుంటా, నేను క్రిస్టియన్ని చేసుకుంటా. బాబు ఎందుకక్క? వాడు బాగా డబ్బు సంపాదిస్తాడు. డబ్బు కాదురా కావాల్సింది, మొత్తం గుండు కొడతాడు. ఒక బిడ్డకు గుండు కొడితే మళ్ళా మలిసేదానికి ఇట్ విల్ టేక్ 2 or 3 years ఉంటుంది. అది కూడా ఈడి దాకానే వస్తాడు. ఈడు దాకా రా పాపం బిడ్డ చాలా కష్టపడతారు. అందుకని దేవుడు చాలా గొప్పవాడు. జుట్టు కొట్టే కార్యక్రమం పెట్టలే రాజుగారు. కొట్టే కార్యక్రమం ఉంటే నువ్వే పారిపోదు ఎక్కడో. ఓకే, దయచేసి గమనించాల్సింది తలక్షారం చేయించుకోవాలి అన్నాడు. ఎందుకు ఆ మాట అన్నాడు అంటే అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ పత్రికలో చెప్పాడు, స్త్రీలకు తల వెంట్రుకలు ఘనత. ఆమె దేవుని సన్నిధానంలోకి వచ్చినప్పుడు ఆమె ముసుగు వేసుకోవాలి అని చెప్పాడు. ముసుగు వేసుకోలేకపోతే ఆమె తల వెంట్రుకలు కత్తిరించుకోవాలి అని చెప్పాడు. మీలో చాలామంది ముసుగు వేసుకోలేదు. ఇప్పుడు సర్దుతూ ఉన్నారు దొంగలాగా. ఇప్పుడు సర్దుతూ ఉన్నారు. సర్దండి. ఓకే, కాబట్టి దేవుని వాక్యం సెలవిస్తుంది స్త్రీకి తల వెంట్రుకలు ఘనత అని. రెండవది, సంసోను తల వెంట్రుకలలో బలం ఉంది అనగా తల వెంట్రుకలు ఘనతకి, తల వెంట్రుకలు బలానికి సూచన. దేవుని పిల్లలైనటువంటి మనము యేసయ్యను పెళ్లి చేసుకునేటప్పుడు మనము ఆయన కంటే ఘనత కలిగిన వారుగా
యేసు ప్రభులు వారిని వివాహం చేసుకునేటప్పుడు ఆయన కంటే బలమైన వారుగా మనము కనిపించకూడదు. ఘనత అంటే చూడండి ఎలాగుంటుందో తెలుసా? నేను ప్రార్థన చేశాను, ఒక బిడ్డ ఆరోగ్యవంతురాలయ్యాది. రేపు రేపు వచ్చి నువ్వు ఇక్కడ సాక్ష్యం చెప్పాలా. ఆమె వస్తుంది. ఆమె వచ్చిన తర్వాత చెప్పు అని అంటే, అయ్యగారు ప్రార్థించినారు, నాకు కడుపు నొప్పి తగ్గిపోయింది. ఒకటండి చప్పట్లు. అదే నేను నా సబ్జెక్టు వేరే, మీరు కొట్టద్దండి. మనలో చాలా మంది చేసే పని. అమ్మకు కడుపు నొప్పి బాగయింది, కొట్టండి చప్పట్లు. మీరు కొట్టద్దండి అంటే ఆమె ఏమంటుంది, అయ్యగారు ప్రార్థన చేసినారు, నా కడుపు నొప్పి తగ్గింది అంటే ఆయన అంటాడు చప్పట్లు కొట్టండి అని. అందరూ చప్పట్లు కొట్టి రాజశేఖర్ ప్రార్థన చేస్తే కడుపు నొప్పి తగ్గింది అని. ఆమె కింద దిగిపోయిన తర్వాత మరుసటి రోజు ఆమె భర్త ఏదో ధర్మాసుపత్రి దగ్గర ఉంటారు. మనం అడుగుతాం, ఏం సిస్టర్ ఇక్కడ ఉన్నారు, కడుపు నొప్పి ఎక్కువైంది, రాత్రి ఏదో సాక్ష్యం చెప్తే అంటే ఇంకా ఇప్పటికితే ఏం చెప్పేది అన్నా, అందుకని తగ్గిందని చెప్తే తగ్గనే లేదంటుంది. పాపిస్తుంది, దయచేసి గమనించాల్సింది. వీడు ఏమంటాడు, నేను ప్రార్థన చేస్తే కడుపు నొప్పి తగ్గింది, మొత్తం కడుపు నొప్పి కేసులన్నీ మధ్య జన్మ చేస్తాయి. యేసు ప్రభు కోసం మొదలు రాడు, వీడి కోసం వస్తాడు మొత్తం. అవునటని కాదు. ఇంకొక ఆమె సంటి బిడ్డని ఎత్తుకొని వస్తాడు. తమ్ముడా పోవద్దులే తమ్ముడా, నువ్వు పోయి వాళ్ళని కలిగి ఆడతాను దీని మేము వచ్చి ఎందుకు వచ్చింది గొడవ, విను నేనే మర్చిపోయినా, నువ్వు మళ్ళీ జ్ఞాపకం చేస్తుంది. చూడండి, ఒక ఆమె వస్తుంది, వచ్చి బిడ్డని పెట్టుకొని, అయ్యగారికి నాకు 8 సంవత్సరాలు నీ పిల్లలు లేరు, మా ఇంటి ఆయన చాలా బాధ పెట్టినాడు, మా అత్త ఇంకొకరిని చేసుకోమన్నాడు అని ఏడుస్తూ ఉంటుంది. నాకు అనిపిస్తుంది పెట్టినాడు వదిలేస్తుంది కదా అని చెప్పి అంటే అయ్యగారు ప్రార్థన చేస్తే 8 సంవత్సరాల తర్వాత నాకు పిల్ల పుట్టింది అంటే అయ్యగారు అంటారు, కొట్టండి చప్పట్లు. మీరు కాదు, అక్కడ కొట్టండి చప్పట్లు. అందరూ పెట్ట పడుతుంది. ఆ మరుసటి రోజు పిల్లలు లేని వాళ్ళందరూ వచ్చేస్తారు. యేసు ప్రభు కోసం ఒకటి వచ్చి సావడం, పిల్లల కోసము, కడుపు నొప్పి కోసము. ఇంకొక ఆమె వస్తుంది, నేను 15 సంవత్సరాల నుంచి దయ్యంతో బాధపడతా ఉంటుంది, నా ద్వారా నా మొగునికి నెమ్మదే లేదు అని అసలు సంగతి చెప్పేది కదా. సరే, నాకు అయ్యగారు ప్రార్థన చేసినారు, నా దయ్యం పోయింది అని. 3వ రోజు దయ్యాల కేసులు అన్నీ వచ్చేస్తాయి. యేసు ప్రభు కోసం ఒక్కరు రాజు, అవునంటావా? ఒక్కరు రాదు. దయ్యాలు పాస్టర్ అయిపోతాడు, పిల్లలు పాస్టర్ అయిపోతాడు, కడుపు నొప్పి డాక్టర్ అయిపోతాడు. ఈయన పేరు ఊరు మోగిపోతాడు. ఒక ఆయన మా ఆంధ్రాలో తిరుగుతాడు పిల్లోడు. వాడు ఏం చేస్తాడంటే, అరటిపండ్లకు నేను అభిషేకం ఇస్తాను, అరటిపండ్లకి అంటాడు. యేసు నామంలో ఈ అరటిపండ్ల మీద దేవుని ఆత్మ దిగులుగాక అంటాడు. ఎదురుగా మనుషులు పెట్టుకొని అరటిపండ్లకి అభిషేకం ఇస్తాడు. ఆ అభిషేకం మీద మనుషులకి వచ్చింది సుందరన్న. అవునా కాదా? సుందరన్న దేవుడు నాకు దొరికితే బాగుంటుంది. సరే, ఈ అరటిపండు తింటే ఖచ్చితంగా పిల్లలు పుడతారని ఈ భార్య ఒక 6 అరటిపండ్లు ఎత్తుకొని పోయించిన. అయితే పోయి కొడుకోటి మొగుడికోటి ఏమి 2 తిని వాడి అభిషేకంతో ఈమె గర్భం వస్తే పర్వాలేదు, మొగుడికి వచ్చేస్తే ఈమెకి ఎవడన్నా కాలం చేస్తాడు, వారికి ఎవరు కాలం చేసేది? వానికి గర్భం వస్తే కాలం ఎవరు చేసేది? ఎంత అమాయక
కట్టో మా నాన్న మొత్తానికి కుప్పలు కుప్పలు అరటిపండు. నేను అనుకుంటా ఈయన పని బాగుంటుందా, ఆ లేనము ఈయన వెనకాల నుండి అమ్మను, వీడు లేనము వాడు అమ్మను, ఈ పనులు జరుగుతాయి. దయచేసి గమనించాల్సింది, దేవుడు తన అభిషేకాన్ని పండ్ల మీద కండ్ల మీద కాదు, మనిషి మీద ఆయన అభిషేకాన్ని అనుగ్రహించే దేవుడు. నా మాట అర్థమైతే హల్లెలూయా. దేవుని వాక్యం సెలవిస్తారు, మాకు కాదు యెహోవా, మాకు కాదు, సమస్త ఘనత మహిమలు మీకే. ప్రభువుకి చెందవలసిన ఘనత మనకు చెందకూడదు. అందుకే తలక్షారం చేయించాలి. ఘనత స్త్రీల తల వెంట్రుకలు ఘనత. దేవుని దగ్గరికి వచ్చిన తరువాత ప్రతి వారు కూడా దేవుని ఘనపరచాలి. ఆయనకు చెందవలసిన ఘనత మనం దొంగిలించకూడదు. దయచేసి కొంతమంది అంటారు, ఈ పాట రాసింది నేనే, ఈ పాట రాయటానికి 3 రోజులు ఉపవాసం ఉన్నాను అని. ఓకే, రాగం కూడా నేనే పెట్టినా, పాట కూడా నేనే పాడినా. ఆయన రాగం పెట్టి పాడితే ఊర్లో కాకులన్నీ ఎగిరి వెళ్ళిపోతూ ఉంటాయి చదివించుకొని. ఏమంటే అంతా బాగుంది పాట. దయచేసి గమనించాలి, ఈ బడాయి మాటలు ఇవన్నీ కూడా మనకు తగదు, మనకు తగదు. దేవుని వాక్యం సెలవిస్తారు, మాకు కాదు యెహోవా, మాకు కాదు, సమస్త ఘనత మహిమలు నీకే. హల్లెలూయా హల్లెలూయా. చర్చికి వస్తూ ఉంటారు, పాస్టర్ గారు ప్రసంగం చేస్తా ఆపి, అయ్యగారు వస్తూ ఉన్నారు, అయ్యగారిని ముందుకు తీసుకురా, అయ్యగారికి చేరేయి అని చెప్పి చెప్తారు. ఎవరు అయ్యగారు అంటే సమ్ రెడ్డి లేక సమ్ చౌదరి. అదే ఒక ఎస్సీ వాడు వస్తాడు, పట్టించుకోడైనా. దయచేసి గమనించాల్సింది, మనిషి మనిషే, అంతేకాని కులాన్ని బట్టి మతాన్ని బట్టి మనుషులకు ఘనత ఇవ్వకూడదు. మన జీవిత కాలం అంతా దేవునికే ఘనత ఇవ్వాలి. మోషే, ఇదిగో ఈ హెబ్రీయుడు ఆ చెరపట్టబడిన స్త్రీని పెళ్లి చేసుకోవాలంటే మొదట తల వెంట్రుకలు క్షారం చేయాలి. ఎప్పుడు ఘనత అనేది ఆమె జీవితంలో ఉండకూడదు. రెండవది, తల వెంట్రుకలు బలానికి సూచన. మనం ఎప్పుడు దేవుని కంటే బలవంతులం కాదు. బైబిల్ సెలవిస్తారు, జనబలము, ధన బలము, శరీర బలము, కుల బలము, ఇన్ని బలాలు పనిచేస్తూ ఉన్నాయి. ఈ రోజుల్లో చర్చెస్లో కుల బలం చాలా గట్టిగా పనిచేస్తూ ఉంది. ఈయన రెడ్డి గారండి అని అంటాడు. ఒక ఆయన రెడ్డిని మారితే పాస్టర్ ఏం చేస్తాడో తెలుసా, రెడ్డి గారు మీరు నాతో పాటు రండి సాక్ష్యాలు చెప్తున్నారు. రెడ్డి చెప్తా ఉంటే రెడ్డికి ఒక చొక్కరగాడు ఉంటాడు, వాడేమంటాడు, రెడ్డి గారు మన పాస్టర్ గారు ప్రసంగం కంటే నీ సాక్ష్యం ఏమి గొప్పదంటే బాబా బాబా ప్రజలు అట్లే ఊగిపోయినారండి. ఎందుకు ఊగినారో తెలియదు. అట్లా చెప్పి రెడ్డి గారు ఏం చేస్తారంటే ఒక నెల తర్వాత కొంపటి వేరేది పెడతారు. ఇప్పుడు ఈ పాస్టర్ అంటాడు, నేనే మనకి బాప్తిస్మం ఇస్తే, నేనే మనకి మారు మనసు వచ్చేటట్టు వాక్యం చెప్తే, నేనే మనకి సాక్ష్యం ఇస్తే, ఇప్పుడు వాడు నాకే యేసుడు పెట్టినాడు అంటాడు. నువ్వు చేసుకునే పనే కదా. అదే ఒక ఎస్సీ వాడు పాట పాడితే మనకే ఛాన్స్, మనకేమో అసలు ఏమో ఛాన్స్ ఓ లో క్యాడర్ పీపుల్కి ఎప్పుడు ఛాన్స్ ఇవ్వరు. దయచేసి గమనించాల్సింది, బలము అనేది కూడా దూరం అయిపోవాలి. నీ బలము, నీ కుల బలము, నీ ధన బలము, నీ జన బలం. డబ్బు ఉండేవాడు వస్తే మాత్రం అయ్యగారు ప్రేస్తులా బాగున్నారా అని ఏమవుతాడు, వాడవడు ఏమవుతాడు. దయచేసి ఇలాంటివన్నీ కూడా క్షారము చేయించబడాలి. సంఘంలోనికి వచ్చినప్పుడు నీ ధనం బయట పెట్టాలి, నీ కులం బయట పెట్టాలి, నీకున్నటువంటి శరీర బలాలు బయటికి పెట్టాలి. మొత్తం బయట నీ బలాలన్నీ వదిలిపెట్టి అసలైన బలవంతుడైన యేసు ప్రభు పాదాల దగ్గర పూర్తిగా సాష్టాంగ
నా బలవంతుడు ఆయనే. నాకు బలవంతుడు, నాకంటే బలవంతుడు ఆయన. ఆయన పాదముల చెంత నేను శిరస్సు వంచుకున్నాను నీ చేత. అంతేకాని ప్రభువు కంటే బలవంతులుగా మనం మాట్లాడుకుంటే ప్రభు ఆ స్థలాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతాడు. ఒకటి, ఘనత ఏమైనా జరగని, కుష్ఠరోగి బాగైపోని దేవుడు చేశాడు, సచ్చినోడు బతకని దేవుడు బ్రతికించాడు, గుడ్డోడు చూడని దేవుడు చూపించాడు. ఈ రీతిగా ప్రభుకి ఘనత రావాలి. ప్రభువునే బలవంతునిగా మనం ఎంచాలి. బైబిల్ సెలవిస్తాడు, మోషే అంటాడు, మొదట ఆమెను నీ ఇంట చేర్చుకొని ఆమెకు తలక్షారం చేయించాలి. అంటే ఘనత ఆమె జీవితంలో ఎంతవరకు దేని గురించి ఘనత, దేని గురించి బలవంతురాలు అనుకుందో అవన్నీ గుండు గీకినట్టు గీకేయాలి. అవన్నీ ఇంకా మాట్లాడే ప్రసక్తే లేదు. మొత్తం గోకేసి తిరుపతి కొండకేసేయాలి. ఇంకా వాటి గురించి మాట్లాడే ప్రసక్తే మాట్లాడడం లేదు. మీరు మాట్లాడే ప్రసక్తే లేదు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. తమ్ముడు కీబోర్డ్ కొట్టేటప్పుడు కొట్టి ఇట్లా కొట్టి ఆడపిల్లలను చూసి అన్నాడంటే ఆ పిల్ల కూడా అంటుంది. ఇద్దరు కలిసి ఏట్లో పడిపోతారు. కాబట్టి ఈ నేర్పరితనం ఇచ్చింది ఎవరు? ఆయనకే ఘనత. మన ఆనందన్న కొడుకును పాట పాడమంటే వాడు మెలికిలు తిరిగిపోతాడు. నాకు అర్థమై సాగు చక్కగా ఉండే శరీరాన్ని ఇట్ట తిప్పుతాడు. ఎక్కడైనా నరం బెనికిని అనుకోవాలి, అది ఇంట్లో ఉండిపోతాడు. దయచేసి మనం సినిమా స్టైళ్ళన్నీ అది చూపెట్టండి. నేను మీ యోగక్షేమాలు కోరి చెప్తానంట. పొరపాటును కూడా ప్రభు ఎదుట నిలబడినప్పుడు ఆయనకే మహిమ, ఆయనకే ఘనత. సినిమాలలాగా అంటే ఏదో రోజు ప్రభు ఆగు అంటాడు. ఎవరిని చేతిని మన ఈ చేతితో తినాల్సి వస్తుంది. దయచేసి స్టైల్ పనికిరా. దేవునికే మహిమ, దేవునికే ఘనత, దేవునికే మహిమ, దేవునికే ఘనత. అంతేకాని ఎవడో వస్తాడు, బా ఏం ప్రసంగం పాస్టర్ గారు అంటాడు వాడు. నేనేమంటాను, ఇంకా 2 పాయింట్లు ఉన్నాయి. విజయబాబు గారు మైక్ పెరుగుకున్నాడు, ఆ 2 పాయింట్లు చెప్పింటే అని అంటే ప్రభు అంటాడు 2 పాయింట్లు కాదు, మొత్తం పాయింట్లు తీసేస్తాడు. కాబట్టి ప్రభువుకే ఘనత. హల్లెలూయా. తలక్షారం చేయించాలి. రెండవది, గోర్లు కత్తిరించాలి అన్నాడు. శరీరంలో పెరిగే అవయవాలలో తల వెంట్రుకలు, గోర్లు పెరుగుతూనే ఉంటాయి, సచ్చేదాకా పెరుగుతూ ఉంటాయి. గోర్లు ఎందుకు కత్తిరించాలి అంటే, నువ్వు ఆ చేతికి గ్లౌజ్ వేసుకున్నా, లేకపోతే చేతిని 30 సార్లు నువ్వు కడిగినా నీకు తెలియకుండా గోర్లలో మైల చేరుతూనే ఉంటుంది. నీకు తెలియదు, మైల చేరుతుంది. నాకు కూడా చేరింది. ఇంటికి పోయి కట్ చేసుకో, పిల్లలు ఆకాశం ఉన్నట్టున్నాయి నా గోర్లు. దయచేసి గమనించాలి. గోర్లు పెరుగుతాయి, గోర్లలో మనకు తెలియకుండా మైల చేరుతుంది. దాని అర్థం ఏమిటంటే, మనలో ఎన్నో రహస్య పాపాలు ఉంటాయి. మనం అంటాం 10 సంవత్సరాలు నేను తాగినానండి, వదిలేసినాను అంటాడు. అయితే తాగేవాడు ఎవడన్నా కనిపిస్తే వాడి పక్కన కూర్చొని గాలి తీసుకుంటాడు. దయచేసి గమనించాలి. రహస్య పాపాలు బోలెడని ఉంటాయి. నేను వ్యభిచారం వదిలిపెట్టానండి అంటాడు. అందమైన అమ్మాయి కనిపిస్తే గుడ్లు తెరుచుకొని చూసుకోవాలి. ప్రార్థన అంటే కూడా మూసుకోడు, ఈడు మూసుకోడు, అమ్మాయి మూసుకోవాలి. రహస్య పాపాలు బోలెడని ఉన్నాయి.
అవన్నీ కత్తిరించాలి, అవన్నీ కత్తిరించాలి. మోషేతో చెప్పాడు, తల వెంట్రుకలు క్షారం చేయించు, గోర్లు కూడా కత్తిరించాలి అని చెప్పి ఆ తర్వాత అంటాడు, ఆమె ప్రలాపించటానికి తండ్రి ఇంటికి పంపించు, మాసం రోజులు తండ్రి ఇంటి గురించి ప్రలాపించాలి అని. తండ్రి ఇల్లు అంటే దాని అర్థం ఏమిటంటే పుట్టినప్పటి నుండి మనలో ఉన్నటువంటి పాపాలు, ఆ పాపాలు ఎక్కడి నుండి వచ్చాయంటే తండ్రి ఇంటి నుండినే వచ్చాయి. దావీదంటాడు, నా తల్లి గర్భంలో అతి రహస్య స్థలమందు నన్ను నిర్మించిన వాడు మీరే అని, నా తల్లి కడుపులో నుండి నేను పుట్టక ముందే పాపముతో పుట్టాను అంటాడు. పాపం నాకు తండ్రి ఇంటి నుండి వచ్చారు. ఆ తండ్రి ఇంటి నుండి వచ్చిన పాపాల నిమిత్తము ఒక్కరోజు కాదు, 2 రోజులు కాదు, నెల రోజులు ఏడవాలి, పశ్చాత్తాపడాలి అనాలి. కాబట్టి నా పాపాల కోసం ఏడ్చి 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 క్షమించమని ప్రభువు వాటిని అడగాలి. ప్రియులారా, తలక్షారం చేయించాలి, గోర్లు కత్తిరించాలి, నా తండ్రి ఇంటి విషయమై ఏడవాలి. 4వ మాట అంటారు, ఆమె మీద ఉన్న చెర వస్త్రాలు తీసివేయి. చెర వస్త్రాలు అంటే నువ్వు చెర పట్టినప్పుడు చెర తీసుకొని వచ్చినప్పుడు ఏ వస్త్రాలు ఉన్నాయో ఇది వరకు ఆమె మీద అదే వస్త్రాలు ఉన్నాయి. అంటే ఆమె భర్త చనిపోయాడు, ఆమె తండ్రి చనిపోయాడు. భర్త చనిపోయి తండ్రి తన కళ్ళ ముందు చనిపోతే దొర్లి 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 మట్టిలో ఏడ్చారు. ఆ వస్త్రాలన్నీ కూడా మట్టిలాగా చెర వస్త్రాలు, అవి చాలా కాలం నుండి ఆ వస్త్రాలు ఉన్నాయి. కాబట్టి ఆ వస్త్రాలు తీసివేయాలి. మోషే ఆ వస్త్రాలు తీసివేయాలి. ఆ ప్రభు వాక్యం సెలవిస్తాడు, హెబ్రీయుడా ఆమె మీద ఉన్న చెర వస్త్రములు తీసివేసి వేరు వస్త్రాలు ఆమెకు ధరించాలి. ఏ వస్త్రాలు ధరించాలి? కీర్తన 45:8 వచనంలో చదువుకోవాలి. అక్కడ రాయబడిన మాట, నీ వస్త్రములెల్లా గోపరస వాసన, అగరు వాసన, లవంగి పట్ట వాసన అని చెప్పాడు. చెర వస్త్రములు తీసివేసి ఆమెకు వేరు ఆమె వస్త్రాల వాసన చూస్తే గోపరస వాసన అని అన్నాడు. నేను ముగించేస్తున్నాను, బాగా వినాలి. గోపరసము అంటే మంచి సువాసనిచ్చే అత్తరు, గోపరస వాసన. ఆ గోపరసానికి ఉన్న ఒక శ్రేష్టమైన గుణం ఏమిటంటే, ఆ అత్తరు నేను రాసుకుంటే కొద్దిసేపే ఆ వాసన నాకు వస్తుంది, ఆ తర్వాత నాకు రాదు. నా చుట్టూ ఉన్న వాళ్ళకి ఆ వాసన వస్తూ ఉంటారు. నాకెందుకు రాదు? ఆ వాసన నేను పీల్చి పీల్చి నా ఊపిరితిత్తుల వాసన నిండిపోయిన తరువాత వాసన నాకు రాదు. ఆ వాసన నా చుట్టూ ఉన్న వారికి వస్తారు. అత్తరుకున్న గుణం ఏమిటంటే వ్యాపించే గుణం ఉంది. ఇతరులకు ఆ వాసన అట్లా వ్యాపిస్తూ ఉంటారు. నీ వస్త్రాల వాసన గోపరస వాసన అంటే దాని అర్థం ఏమిటో తెలుసా? వ్యాపించే గుణం కలిగిన వస్త్రాన్ని ధరించాలి నీవు అని. యేసు ప్రభుల వారు భూమి మీద ఉంటే, యెరూషలేములో ఉంటే యెరికోలో లేడు ఆయన. యెరికోలో ఉంటే బేతనియాలో లేడు, బేతనియాలో ఉంటే బేత్పగేలో లేడు. ఎక్కడుంటే అక్కడే. అయితే ప్రభుల వారు పరిశుద్ధాత్మను పంపిన తరువాత పరిశుద్ధాత్మ ప్రపంచమంతా ఒకేసారి నింపబడి ఉంటారు, ఒకేసారి వ్యాపించి ఉంటారు. పరిశుద్ధాత్మకు వ్యాపించే గుణము ఉంటారు. దాని అర్థం చెర వస్త్రములు తీసివేసిన తరువాత నేను పరిశుద్ధాత్మ వస్త్రాన్ని ధరించుకోవాలి. నా వస్త్రాల వాసన పరిశుద్ధాత్మ వాసన రావాలి. 2వ మాట చెప్తారు, నీ వస్త్రముల వాసన గోపరస వాసన, అగరు వాసన అని అన్నాడు. అగరు అనేది ఓ పరిమళ తైలం కాదు, కానీ అగరు చెట్టు.
ఆ చెట్టు దగ్గరికి వెళితే చెట్టులో వాసన ఏమీ రా. చెట్టు కొమ్మని మనం నరికితే 10% వాసన వస్తుంది, అగరు వాసన. ఆ కొమ్మను తీసుకెళ్ళి మట్టిని తోడి మట్టిలో పాతిపెట్టి నిర్ణీత కాలమైన తరువాత ఆ కొమ్మను బయటికి తీస్తే 100కి 100 పాళ్ళు వాసన అందులో నుండి వెదజల్లబడుతుంది. ఈ అగరు అనేటటువంటిది ఒక వృక్షం, దాని దగ్గర వాసన లేదు. 2025 సంవత్సరాల క్రిందట యేసు ప్రభులు వారి వాసన ఎక్కడ లేదు. 2025 సంవత్సరాల తరువాత ఆయన కొట్టబడ్డారు, హింసించబడ్డారు, ఆయన సిలువ వేయబడ్డాడు. కొంత వాసన బయటకు వచ్చారు. ఆయన తీసుకెళ్ళి భూమిలో పాతిపెట్టి 3వ దినాన లేచాడు. ప్రపంచమంతా ఆ వాసన పూర్తిగా వ్యాపించారు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నీ వస్త్రాల వాసన యేసు ప్రభు వాసన రావాలి, అగరు వాసన రావాలి, గోపరస వాసన రావాలి. నీ వస్త్రాల వాసన లవంగి పట్ట వాసన అని చెప్పాడు. లవంగి పట్ట అంటే మీరు దాల్చిన చెక్క అంటారు. లవంగి పట్టకున్న గుణం ఏమిటంటే దానికి 2 రుచులు ఉంటాయి. దాన్ని నమిలితే కారంగా ఉంటుంది, తీపిగా ఉంటుంది. 2 రుచులు కలిగిన వాడు తండ్రి అయిన దేవుడు. ఆయనను గురించి హెబ్రీ పత్రికలో చెప్పాడు. ఆయన దహించు అగ్ని అయి ఉన్నాడు. ఆయన ఎదుట మనము ఆయనకు ప్రీతికరమైన సేవ చేయటము అని అంటాడు. ఆయన దహించే అగ్ని. యోహాన్ అంటాడు, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడని. ఆయనలో ప్రేమ ఉంది, ఆయనలో కోపము కూడా ఉంది. ఆయన కోపము నిమిషం మాత్రమే ఉంటుంది. ఆయన దీర్ఘశాంతం ఆయుష్కాలం అంతా ఉంటుంది. కాబట్టి 2 రుచులు కలిగిన వాడు యెహోవా తండ్రి. ఆ వస్త్రాలు లవంగి పట్ట వాసన, దాని అర్థము చరవస్త్రములు తీసివేయబడిన తరువాత నీవు తండ్రిని కలిగి ఉండాలి, కుమారుడైన యేసయ్యని కలిగి ఉండాలి, పరిశుద్ధాత్మని కూడా వస్త్రములాగా కలిగి ఉండాలి, వస్త్రములాగా కలిగి ఉండాలి. చాలామంది చెప్తారు కదా, యెహోవాయే దేవుడు, యేసు లేడనేవారు. చాలామంది చెప్తారు కదా, యేసే దేవుడు, యేసు లేడు, పరిశుద్ధాత్మ లేడని చాలామంది ఆ రీతిగా మాట్లాడుతూ ఉంటారు. యేసు క్రీస్తు అనేటటువంటి ప్రియుని పెళ్లి చేసుకునే ప్రియురాల వస్త్రాల వాసన అగరు వాసన, లవంగి పట్ట వాసన, అగరు, ఆ తరువాత గోపరస వాసన. ఈ 3 వాసనలు నీవు వస్త్రంలాగా కలిగి ఉంటే ప్రభులు వారు నీ వస్త్రాల వాసన చూసి నిన్నాయన పెళ్లి చేసుకుంటాడు, నిన్నాయన వివాహం చేసుకుంటాడు. నా మాటలు నీకు అర్థమైతే ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్తాడు. సర్వశక్తిమంతుడైన దేవుడు మన యేసయ్య. ఒకసారి చూడండి, యాకోబు అంటున్నాడు, ఒకసారి ఇస్సాకు అంటున్నాడు, కుమారుడా నీ మాటేమో యాకోబులాగా ఉంది, నీ వస్త్రాలేమో ఏశావులాగా ఉన్నాయి. దగ్గరికి రా అని పిలిచి వస్త్రాల వాసన చూసి అతనిని ఆశీర్వదించాడని వాక్యం సెలవిస్తారు. యేసయ్య నిన్ను పెళ్లి చేసుకునేటప్పుడు నీ కళ్ళలోకి చూస్తాడు. స్వపురుషుడైన నేనున్నానా, పరపురుషుడైన సాతాను ఉన్నాడా అని. యేసయ్య పెళ్లి చేసుకునేటప్పుడు నీవి చెరవస్త్రాలా, లేక చెరవస్త్రాలు తీసివేయబడి నీకు పెళ్లి వస్త్రాలు, స్వచ్ఛమైనటువంటి గోపరస వాసన, అగరు వాసన, లవంగి పట్ట వాసన, ముగ్గురిని కలిగి ఉన్నారా అని చూస్తారు. యేసయ్య నిన్ను పెళ్లి చేసుకునేటప్పుడు ఈ విధమైన పరీక్ష చేసి నిన్ను పెళ్లి చేసుకుంటాడు. దయచేసి గమనించాల్సింది, దేవుని వాక్యం సెలవిచ్చిన రీతిగా నేను ఈ సంఘం, నేను ఆ సంఘం అనేది కాదు. ఏ సంఘమైనా దేవుడు ప్రేమిస్తూ ఉన్నాడు. మనము సంఘాలలో మనం ఏదో కొన్ని ఆచారాలు,
సాంప్రదాయాలు, సిద్ధాంతాలు. మా చర్చి 40 రోజులు ఉపవాసం ఉంది, మా చర్చి 20 రోజులు ఉపవాసం ఉంది. ఆ రీతిగా ఉపవాసం ఉండటానికి ప్రభు మీ కృప చూపెట్టాడు. అందుకు దేవునికి స్తోత్రాలు. అయితే నీవు చెరపట్టబడి ఉండాలి. నీ పురుషుడని చెప్పబడిన పాపం చంపబడి ఉండాలి. తలక్షారం చేయించబడి ఉండాలి. దయచేసి గమనించవలసిన విషయం, సర్వశక్తిమంతుడైన దేవుని పాదాల చెంత ప్రతి వారు కూడా ఈ రాత్రి సమయం అందు ఆలోచించాల్సింది. యేసు ప్రభు రాకడ దినాలు దగ్గర పడుతూ ఉన్నాయి. ఎక్కడ చూసినా అక్రమ, అన్యాయ, అరాచకాలు, అఘాయిత్యాలు, హత్యలు, అసలు ఎప్పుడు వినకూడని భయంకరమైన సంఘటనలు వింటూ ఉన్నాం. చూడకూడని కార్యాలు చూస్తూ ఉన్నాం. అయ్యో అనే భయం పుడుతూ ఉంది. యుద్ధాలు, ఎక్కడ చూసినా యుద్ధాలే. ఎక్కడ చూసినా ప్రజలు ఒకరి మీద ఒకరు లేస్తూ ఉన్నారు. ప్రియులారా, దేవుని అద్భుతమైన కృప, నీకు ఆయన వాక్యం వినే భాగ్యాన్ని దేవుడు ప్రసాదించాడు. ఆయన వాక్యం విన్న తరువాత, ప్రభువా, నేను విన్న వాక్యం ప్రకారంగా నా జీవితం మారాలయ్యా, నా జీవితం మారాలి. నేను నీ పెళ్లి భార్యగా మారాలి. నా మీద పురుషుడిగా పనిచేస్తున్న పాపాన్ని రాత్రి చంపివే నన్ను మీ ప్రియురాలుగా చేసుకోనండి. నా నోరు కత్తిరించబడాలి. నా రహస్య పాపాలని తీసివేసుకుంటా. నా తల క్షారం చేయించాలి. నాకు ఇంకా ఘనత వద్దు, నాకు ఇంకా ఫలం వద్దు. మీరే నా ఫలం, మీరే నా ఘనత, మీరే నా సర్వస్వం స్వామి. నా చరవస్త్రములు కూడా తీసివేసుకొని తండ్రి, గోపరస వాసన, అగరు వాసన, లవంగి పట్ట వాసన, వీటిని నేను ధరించుకుంటానయ్యా, వీటిని నేను ధరించుకుంటాను ప్రభువా. గ్లోరీ, హల్లెలూయా, గ్లోరీ, 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 గ్లోరీ. నేను నమ్ముతున్నాను. చాలా మందితో ప్రభులు వారు మాట్లాడారు. నేను నమ్ముతున్నాను. చాలా మందితో ప్రభులు వారు మాట్లాడారు. ఇది ఆఖరి రాత్రి, నన్ను నేను సరి చేసుకోవడం. ప్రభులు వారు నాకు ఇచ్చిన ఒక మంచి రాత్రి, ఓ మంచి రాత్రి. నా ఆలోచనలే ప్రభు ఆలోచనలేవో నాకు తెలియజేద్దా. నా తలంపులువే ప్రభు తలంపులేమిటో నాకు తెలియజేద్దా. నేను మారాలి యేసయ్యా, నీ ప్రియురాలుగా నేను మారాలి తండ్రి. నా పట్ల కనికరాన్ని చూపెట్టండి. నా తల వెంట్రుకలు క్షారం చేయించబడాలి. నేనెంతో ఘనత వహించిన వాడు, ఘనత వహించిన దాన్ని విర్రవీగాను స్వామి. నేనెంతో బలవంతుడని విర్రవీగాను. నా బలం పనికిరానిదయ్యా, మీరే బలవంతులు. మీ వాక్యమే బలమైనది, మీ ఆత్మే బలమైనది ప్రభు. హల్లెలూయా. దాని ఎదుట నేను ఎందుకు పనికిరాను స్వామి? చేసి నన్ను కనికరించుకుని ప్రభులు వారిని వేడుకుందాం. ఈ పనికిరాని జీవితాన్ని ఈ పెళ్లి వారిగా మార్చుకోవడానికి సహాయం చేశారు. ఈ పనికిరాని జీవితం
ప్రతి పాపాన్ని చంపివేయండి ప్రభువా, చంపివేయండి స్వామి. మమ్మల్ని చెరపట్టి తీసుకెళ్ళండి స్వామి. మేమందరం చెరపట్టబడిన వారు అంటే మాలో అందమైన వారు అంటే మీ రక్తంతో కడగబడిన వారుగా మేమందరము ఉండాలి స్వామి. దయచేసి కనికరం చూపెట్టండి. ఏ బిడ్డ ఈ స్థలంలో నుండి అంత విహీనంగా చరవస్త్రములు కలిగిన వారిగా పాపమనే పురుషుని కలిగిన వారుగా వెళ్ళకూడదు స్వామి, వెళ్ళకూడదు. బిడ్డని మీరు దీవించండి. ఈ చక్కటి కోరికలు ఏర్పాటు చేసిన సహోదరుడు విజయ్ బాబు గారిని, అమ్మగారిని దీవించండి. వచ్చిన దైవ సేవకులందరినీ బట్టి స్తోత్రాలయ్యా. మా దైవ సేవకులను అభిషేకించండి. ఈ చివరి దినాలలో మీ బిడ్డలు మీ ఆత్మతో అభిషేకించండి. బహుబలముగా వాడుకోనండి స్వామి. వారికి తోడుగా ఇచ్చిన అమ్మగారులను కూడా దీవించండి. రాత్రి స్థలంలో కూర్చున్న ప్రతి బిడ్డ మీద, వారి కుటుంబంలో ప్రతి వారి మీద మీ కృప కుమ్మరించండి. చక్కటి వాయిద్యములు వాయించిన బిడ్డలు, చక్కటి పాటలు పాడిన బిడ్డలు దీవించండి స్వామి. ఈ పిఏ సిస్టమ్ ఏర్పాటు చేసిన బిడ్డలు కూడా దీవించండి. సమస్త ఘనత మహిమలు నీకే. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరం చప్పట్లు కొట్టి దేవుని నామమున స్తుతిద్దాం. దయతో అందరం మీరు అలాగే నిలబడి చేతులు చాపండి. అయ్యగారి కొరకు ప్రార్థన చేద్దాం. సేవకులందరూ వేదిక మీదకి వస్తారు. సేవకులందరూ వేదిక మీదకి వస్తారు. మరి రేపటి నుండి అయ్యగారు మదనపల్లిలో సభలు ఏర్పాటు చేశారు కనుక సభల నిమిత్తమై, అయ్యగారి ఆరోగ్యం నిమిత్తమై మనమందరం ప్రార్థన చేద్దాం. కనుక ఈ సభలో మన మధ్య ఉన్న డానియల్ అన్న అయ్యగారి కొరకు ప్రార్థన చేస్తారు. ఆ తరువాత అందరూ చేతులు అయ్యగారు చేపలు. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన తండ్రి, ప్రభువా నీ పాదాల దగ్గరకు వస్తున్నాము స్వామి. నువ్వు నిన్న నేడు మారని వాడివి, ఏకరీతిగా ఉన్నవాడివి కనుక ప్రభు మీరు మాతోనూ కూడి వచ్చిన సంఘానితో మీరు చక్కగా మీ దాసుని నోటెత్తుకోండి. ప్రభు మీరు మాతోనూ సంఘముతో మాట్లాడిందని మీకు కోటి కోటి స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. మీ కొరకు మా ప్రభువా మేము అలంకరించబడాలి, రూపించబడాలి అని మాటలను మా ప్రభువా మీరు చెప్పిన ప్రతి మాట కొరకు మీకు కోటి 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 స్తోత్రాలు తండ్రి. విశేషంగా నీ దాసుని మీ రెండంతల ఆత్మతో నింపండి, నీ ఆత్మ వరాలతో నింపండి నాయన. నీ శరీరమైన బలాన్ని మీరు అనుగ్రహించండి నాయన. నీ అభిషేకముతో నింపండి నాయన. నీ దాసుని మీరు బలముగా ఇంకా వాడుకోండి ప్రభువా. నీ లోతైన మర్మాలతో మీరు మాట్లాడి మీ నామాన్ని కీర్తి కలిగించుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీ దాసునికి నీ మంచి ఆరోగ్యాన్ని మీరు ప్రసాదించండి. ఆయుష్ని, ఆరోగ్యాన్ని, సమస్తమును మీరు పొడిగించి మీ నామాన్ని కీర్తి కలిగించుకోండి ప్రభు. ఇదివరకు మీరు మాట్లాడిన ప్రతి మాట కొరకు మీకు స్తోత్రము నాయన. సంఘాన్ని హెచ్చరించిందని మీకు స్తోత్రములు నాయన. మీరు హెచ్చరిక మాటలు మీరు బోధించడానికి మీకు కోటి కోటి స్తోత్రాలు. నువ్వు త్వరలో రానే ఉన్నావు కనుక ప్రభువా మీరు మాకును మా ప్రభు మీరు మాకు మమ్మల్ని హెచ్చరించి మమ్మలను మీ కొరకు రూపాంతరముగా మార్చడానికి మీరు బోధించిన ప్రతి మాట కొరకు మీకు కోటి స్తోత్రాలు రాజా. తండ్రి దాసుని మరొకసారి మీరు ఆశీర్వదించి దీవించమని సమస్త ఘనత మహిమ ప్రభావం మీరు పొందుకోమని యేసునామములో విడిచిపెట్టున్నాము తండ్రి. చప్పట్లు కొట్టి దేవుని నామమున అందరూ కూర్చోండి. తొందరగా మనం వెళ్ళిపోదాం. ఒక 5-10 నిమిషాల్లో మనం ఇక్కడ సెలవు తీసుకుందాం. జ్ఞానకరావు గారు వచ్చి ఒక పాట పాడతారు. కానుకలు మనము సమర్పించుకుందాం. వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం
యేసయ్యా వందనం యేసయ్యా హల్లెలూయా హల్లెలూయా. మరి ఈ విధముగా చక్కటి సభలు జరగటానికి ప్రభువు ఎంతో కృప చూపించాడు. ఆ కృప చూపినటువంటి ప్రభువుకి అందరం ఒకసారి చప్పలు కొడదామా? మరి ఈ సభలు ప్రారంభించడానికి ఎవరిని పిలుద్దాం అనుకున్నప్పుడు ఆఖరి సమయంలో మరి అయ్యగారు ఎలాగో దృష్టిలోకి వచ్చారో నాకు తెలీదు. అప్పుడు చాలా ఇబ్బంది పెట్టాను అయ్యగారిని. అయ్యగారు నన్ను మన్నించండి. అలాగే అయ్యగారు ఇక్కడికి రావటానికి నిజమే గాంధీ గారికి కూడా రాత్రులు ఫోన్ చేశాను. అయ్యగారు మీరు కూడా మన్నించండి. మీరిద్దరూ చక్కగా సహకరించి మరి ఈ యొక్క ఇండియన్ పెంతెకోస్తు సంఘాన్ని ప్రేమించి ఈ కడవరి ఉజ్జీవ శాంతి మహోత్సవాలు
ఈ విధంగా ఈ ధారావిలో జరగటానికి ఎంతో సహాయం చేశారు. మీకు వందనాలు. అయ్యగారు మీకు కూడా వందనాలు. మరి అదే విధముగా సేవకులు చక్కటి రీతిలో వచ్చారు. మీకు అందరికీ హృదయపూర్వక వందనాలు. నిజమే, దేవుడు మనందరినీ కూడా పక్షపాతం లేని ప్రేమతో నింపునుగాక. మరి దూరం నుంచి వచ్చినటువంటి సేవకులకు మీకు కూడా అందరికీ వందనాలు. మరి చక్కటి ఆర్కెస్ట్రా వాయించిన బిడ్డలు మన మధ్య కనపడుతున్నారు. నాయల్ నీకు నిలబడు, పాస్టర్ గారు నీ కొరకు చెప్పారు. అమ్మాయిని చూస్తున్నావా? ఓకే, నిలబడండి. మరి చక్కగా పాస్టర్ గారి బిడ్డలు, సుందరరావు గారి బిడ్డలు మరి చక్కటి వాయిద్యాలు వాయించారు. అలాగే జాయిల్ కూడా మరి ప్రతి సంవత్సరం వస్తున్నారు. 15 సంవత్సరాల పైన బడి వస్తున్నారు వాళ్ళు. వాళ్ళ టీంలో నుంచి బాబు వచ్చారు. చక్కటి వాద్యం అందించిన బిడ్డలకు వందనాలు. అలాగే ప్రభు నందు ప్రియులారా, చక్కటి రీతిలో ఈ యొక్క హాల్ బుక్ చేయడానికి సూర్యప్రకాష్ గారు సహాయం చేశారు. వారికి కూడా వందనాలు. అలాగే ఇక్కడ ఎంతో రీతిలో చర్చెస్ తిరగటానికి, పేపర్లు ఇవ్వడానికి సహకరించిన సేవకులందరికీ పేరు పేరు చెప్పిన వందనాలు. అందులో ముఖ్యంగా చక్కగా నేను వచ్చినా రాకపోయినా పాటలు పాడి ప్రార్థన చేసి ప్రారంభించిన మోజెస్ గారికి నా వందనాలు. వారి సంఘానికి అలాగే ప్రభువునందు ప్రియ దానియేలు అన్నకు కూడా వందనాలు. ఏరియాలో ఉంటున్నటువంటి సేవకులందరూ సహకరించారు. అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. మరి ముఖ్యంగా మా ఆశ ఏంటంటే మరి కీర్తి సాక్షులు విపత్తి యేసురత్నమయ్య గారు మరి కొంతమంది పెద్దలు కలిసి సంఘాన్ని స్థాపించారు. మరి గడిచిన 24 సంవత్సరాలుగా సభలు మేము ఆపకుండా జరిపించుకుంటూ వస్తున్నాం. మరి మీరందరూ ప్రార్థన చేయండి. అలాగే ఆత్మీయ తండ్రి విపత్తి యేసురత్నం గారితో పాటు మా ఇంకొక ఆత్మీయ తండ్రి పేతురు గారు, దొండపాటి పేతురు గారు, మూడవది మరి సార్గాం బైబిల్ మిషన్ పాస్టర్ సుందరరావు గారు మరి చక్కటి రీతిలో మంచి పునాది వేశారు నాకు. వారికి, వారి సంఘ బిడ్డలకి నాకు వందనాలు చెల్లిస్తున్నాను. వారి కుటుంబాలకి. అలాగే ప్రభు నందు ప్రియులారా, ఊరు నుండి చక్కటి రీతిలో పాటలు పాడటానికి మరి మా మేనత్ గారు అబ్బాయి మరి జానకిరావు గారు మరి వచ్చి చక్కటి సువార్త గాయకుడిగా వచ్చి చక్కటి పాటలు పాడి వినిపించారు. వారికి కూడా వందనాలు. అలాగే మా బావమతి కూడా వచ్చారు. వారికి వందనాలు. దూరం నుంచి వారికి అందరికీ వందనాలు. ఈ సమయంలో అందరం లేచి నిలబడదాం, ప్రార్థన చేసుకుందాం. ఇక ఏమైనా మరిచి ఉంటే నన్ను మన్నించండి. ఒక చిన్న ప్రార్థన రిక్వెస్ట్ ఏంటంటే మరి మన మధ్య కొంతమంది బలహీనులుగా ఉన్నారు. వారిని జ్ఞాపకం చేసుకుని ఒక చిన్న ప్రార్థన చేద్దాం. ఓకే, మన ఆనంద పాస్టర్ గారు వచ్చి ఒక చిన్న ప్రార్థన వారి కోసం చేస్తారు. తర్వాత ఆఖరి ప్రార్థనతో మనం సెలవు తీసుకుందాం. అయ్యగారు మీ పేరేంటి సార్? రండి, ఇద్దరు రండి పైకి రండి. మరి ఒకటి మనందరికీ తెలుసు, బలహీనంగా ఉన్నటువంటి బిఎస్ రత్న గారి కోసం ప్రార్థన చేద్దాం. అలాగే ముంబై సొసైటీ విజయ్ కుమార్ గారి కోసం ప్రార్థన చేద్దాం. అలాగే మరి బాబ్జీ గారి కోసం ప్రార్థన చేద్దాం. అలాగే మా ఊరిలో చక్కటి ప్రింట్ వేసి ఇస్తారు, మాకు పాటల పుస్తకాలు ఇస్తారు. మరి ప్రకాష్ గారి కొరకు ప్రార్థన చేద్దాం. మరి బ్యానర్ తయారు చేసినటువంటి ఆనందబాబు గారు, వారికి కూడా ప్రత్యేక వందనాలు చెల్లిస్తున్నాను, అది మరిచాను. ఓకే, అలాగే సౌండ్ సిస్టమ్ వారికి, యాల్ వారికి వందనాలు తెలుస్తున్నాను. ఈ సమయంలో సేవకుల కోసం, వారి నలుగురి కోసం ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకుందాం. దేవుని సేవకుల గురించి ప్రార్థన చేస్తాం. మా ప్రేమ గల తండ్రి, నమ్మకమైన దేవా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మా ప్రియ సేవకులు